హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈరోజు నాకు ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఫర్ మణికంఠ టుడే. నాకు చాలా బాధేసింది ఇన్ఫ్యాక్ట్. అండ్ దీనికి నేను మణికంఠను అసలు బ్లేమ్ చేయను. నేను ఫస్ట్ బిగ్ బాస్ టీమ్ని బ్లేమ్ చేస్తాను. బిగ్ బాస్ టీము మీరు ఒక కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఐ హర్డ్ మీరు చాలా టెస్టులు పెడతారు, మానసిక టెస్టులు, శారీరక టెస్టులు, చాలా ఇంటర్వ్యూలు, అన్ని గోత్రు, మెడికల్ టెస్టులు అన్ని గోత్రు అయ్యాక ఒక కంటెస్టెంట్ని సెలెక్ట్ చేస్తారు అని. ఏమైనాయి మీ టెస్టులు? ఆ పర్సన్ని సెలెక్ట్ చేసేటప్పుడు, ఒక పర్సన్ సెలెక్ట్ చేసేటప్పుడు ఈ బిగ్ బాస్ గేమ్లో ఒక పర్సన్ రావాలంటే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఫిజికల్ స్ట్రెంత్ కాదు, మెంటల్ స్ట్రెంత్. ఒక లిమిట్ వరకు, సర్టెన్ లిమిట్స్ వరకైనా కొంచెం మెంటల్ స్ట్రెంత్ ఉండాలి. 100 రోజులు 20 మంది తెలియని వ్యక్తుల మధ్యలో, లగ్జరీస్ కన్నిటికీ దూరంగా, ఫ్యామిలీకి దూరంగా, మన డే టు డే లైఫ్లో మనం చేసేవన్నీ ఇన్ని 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనం చేసిన వాటి అన్నిటికీ దూరంగా కొత్తగా ఒక హౌస్లో ఉండాలి. అందులో డిఫరెంట్ టాస్క్ బిగ్ బాస్ ఇస్తూ ఉంటాడు. ఎమోషనల్గా చాలా అంటే చాలా రోలర్ కోస్టర్ అయిపోయే ఈవెంట్ అది, ఒక 100 డేస్ది. ఆ జర్నీలో ఒక మనిషికి మెంటల్ స్ట్రెంత్ అనేది కరెక్ట్గా లేకపోతే తను ఇంబ్యాలెన్స్ అయ్యి, తన వల్ల వేరే వాళ్ళు ఇంబ్యాలెన్స్ అయ్యి, అది బయటికి రాంగ్గా ప్రొజెక్ట్ అయిపోయి బిగ్ బాస్ గేమ్ ఎందుకు చూస్తారు ఎవరైనా ఆడియన్స్? ఎంటర్టైన్మెంట్ నవ్వుకోవడానికి ఏంటి? ఏదో తెలుసుకుంటారు ఇందులో. ఇది ఒక పాఠశాల అని మనం చెప్తాం కదా. అసలు మన ఒక పర్సనాలిటీని తెలుసుకొని మనం రియల్ లైఫ్లో ఇలాంటి కొన్ని వ్యక్తులు, కొన్ని సిచ్యువేషన్ జరిగినప్పుడు వాటిలో రెడ్ ఫ్లాగ్స్ చూసుకొని మనం నేర్చుకోవడానికి కదా బిగ్ బాస్లో చూస్తాం. ఈరోజు ఈ సీజన్లో చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం నేర్చుకోగలిగాం? ఆడియన్స్ షో చూసే పర్స్పెక్టివ్నే మార్చేశారు మీరు ఎంటైర్లీ. ఎవరైనా నేర్చుకోవట్లా. నేను ఆడియన్స్ కూడా ఈ విషయంలో తప్పుపట్టను. వాళ్ళకి సింపతి వచ్చినా, ఎంపతి వచ్చినా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ మీ వల్ల అండ్ మీరు లోపల చేసే టీఆర్పీ గేమ్ వల్ల షోకున్న క్రెడిబిలిటీ పోతుంది, షో చూసే విధానం మారిపోతుంది. పర్సనాలిటీ తెలుసుకోవడంలో వదిలేసి సింపతి ఎంపతి యాంగిల్లో గేమ్ వెళ్ళిపోయింది. మణికంఠ సింపతి కావాలని జనరేట్ చేస్తున్నాడా, కావాలని చేయట్లేదు, ఇవన్నీ పక్కన పెట్టండి. బట్ షోలో ప్రజెంట్ మాత్రం అదేగా నడుస్తుంది. వీళ్ళు బుర్రలేని వాళ్ళు ఆ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లు, ఒక్కడికి బుర్రలేదు. ఏంట్రా బాబు ఎలా ఉన్నారు? మినిమం మీరు అంతంత చదువులు చదువుకున్నారు, అంతంత లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఎందుకురా ఒక అబ్బాయిని నవ్వుతూ తుల్లుతూ అక్కడ ఒక యాక్టివిటీ ఏరియాకి వెళ్ళి తిరిగి మొహం వాడిపోయి వచ్చింది, ఒక టిష్యూ రోల్తో వచ్చాడు. ఏమై ఉంటుందో ఏంటో, ఏమైందో లోపల, వాళ్ళ వైఫ్ నుంచి ఏమైనా మెసేజ్ అన్నారు, ఏమైనా చెప్పారేమో, ఏదైనా జరిగిందేమో ఒక్కడ ఆలోచించారా? ఒకళ్ళిద్దరు మిర్రర్లు ఇచ్చిన తర్వాత కూడా మొహం మొత్తం వాడిపోయి ఉంటే స్టిల్ మణికంఠ 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 గంట కన్నా దారుణంగా బాధారు. అది చూసి ఎవరైనా సరే ఏమనుకుంటారు? పాపం మణికంఠనే అంటారు, అయ్యో మణికంఠనే అంటారు. వాళ్ళని అసలు ఎవ్వరిని తప్పు పట్టలేదు, మనం తప్పు పట్టకూడదు కూడా. ఎందుకంటే అక్కడ అదే జరిగింది. మన అది చూసి మన అయ్యో మణికంఠ, పాపం మణికంఠ అని చెప్పి నేను అనుకొని, ఆడియన్స్ అనుకొని, అందరం అనుకొని షోని అదే యాంగిల్లో చూసి అదే యాంగిల్లో ముందుకు తీసుకెళ్ళి మిగతా కంటెస్టెంట్లు ఎవరైనా సరే వాళ్ళు తప్పున్నా రైట్ ఉన్న ఏ పాయింట్ పెట్టినా సరే మణికంఠ పెట్టాడు, ఎవడరా వేసేయండి, ఆపరేషన్ ఎక్స్ స్టార్ట్స్, మణికంఠ విన్నర్. షో చూసే విధానం ఏముంది? షోలో ఏం నేర్చుకున్నాం? ఆడేముంది? ఏం లే, డొల్లా. మనం నేర్చుకోవడానికి డొల్లా. ఎందుకు? మినిమం మెంటల్ స్ట్రెంత్ ఉండాలి, ఆ బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి. ఇవన్నీ మీరు టెస్ట్ చేయరా? పోనీ మీకు తెలుస్తుంది ఇది కరెక్ట్గా లేదు అన్నప్పుడు మీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు కూడా కొన్ని ఈవెంట్స్ మన కంట్రోల్ ఉండవు, మీది స్క్రిప్టెడ్ షో కాదు కాబట్టి యాదృచ్ఛికంగా జరుగుతాయి. దాన్ని మీరు కూడా కావాలని అదే ఎమోషన్ని రెచ్చగొట్టి, లోపల రెచ్చగొట్టి, బయట ప్రోమోలు అయ్యేసి బయట ఆడియన్స్ని రెచ్చగొట్టి షోని ఎటేపు తీసుకెళ్తున్నారు? షో చూసే ఇంట్రెస్ట్ రాను వస్తుందా జనాలకి? ఈరోజు టీఆర్పీ వస్తే చాలా లాంగ్ టర్మ్ ఆలోచించరా? షో ఎటేపు వెళ్తుందని ఆలోచించాలి కదా. 4-5-6 మిర్రర్లు పడిన తర్వాత మణికంఠకి వేయద్దని చెప్పిన వాళ్ళు మీరు 2 మిర్రర్ల తర్వాత మణికంఠకి వేయకుండా ఉంచవచ్చు కదా. తను ఎంత ఇంబ్యాలెన్సింగ్ అయిపోయాడు, తను అసలు నేను కాడలేను, నేను జడ్జి చేయలేకపోతున్నానని స్థితికి వెళ్ళిపోయాడు. దానికి ఎవరిని బ్లేమ్ చేస్తాం మనం? మీరు ఒకవేళ ఏదైనా చెప్పాలి అంటే ఈ గేమ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి మీరు యాక్షన్ ఏరియాకి తీసుకెళ్ళి చెప్పినా ఒక అర్థం ఉంటుంది. కానీ స్టార్టింగ్లోనే ఆయన మొత్తం కంప్లీట్లీ డౌన్ చేసి మళ్ళీ గేమ్లో కూర్చోబెట్టి మళ్ళీ గేమ్లోనూ ఆయనకి ముట్టికాయల మీద ముట్టికాయలు వేస్తూ ఉంటే మీకు తెలీదా? అక్కడ మిర్రర్ టాస్క్ పెడితే అందరూ మణికంఠకి వేస్తారని మీకు తెలీదా? ఆడియన్స్కి తెలుసు, బయట ఆడియన్స్కి తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు.
మరి అలాంటప్పుడు యాక్షన్ ఏరియా ఈవెంట్ మీరు ముందెందుకు ప్లాన్ చేశారు? లాస్ట్కి కదా మీరు పెట్టుకోవాల్సింది అలాంటి తతంగం. యాక్షన్ ఏరియాకి తీసుకెళ్ళి నువ్వు వెయిట్ చేయరా బాబు, ఎంతకాలం అంటే అంత వెయిట్ చేయంటే ఆయన ఏడ్చుకుంటే ఓకే సార్ చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి ఏడ్ చేస్తారా? ఎవరైనా ఏడమంటే ఏడ్ చేస్తారా? ఏం చేస్తున్నారు అసలు? ఏం అర్థం కావట్లా. అక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా ఐ ఫెల్ట్ రియల్లీ సాడ్ ఫర్ దెమ్. ఏంద్ర ఎలా ఉన్నారు అనిపించింది. రెండు ఇచ్చిన తర్వాత ఆయన మొహం వాడిపోయి సీత అయితే మరీ దారుణం. వద్దన్న తర్వాత కూడా సార్ నీకు ఇంకా ఎవరు లేరు సార్, నాకు వారం మొత్తం ఆయన ఉంది, ఆయనకే అమ్మ ఏంద్రా బాబు అనిపించింది నాకు. పక్కన ఆయన చెప్తున్నాడు అర్థం చేసుకోమ్మ ఎందుకని. నేను అసలు జడ్జి చేయలేని స్థితిలో ఉన్నాను, ఆయన కూర్చుండిపోతే మీరు ఇంకా స్టిల్ మేము ఆయనకే కొడతామంటారేంటారా బాబు. దీని తర్వాత మళ్ళీ ఒక జైలు ఉంటే ఆ జైలుకి వెళ్ళాలా, అదో తతంగమా? ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారు ఇక్కడ బయట నుంచి? అందరూ ఇన్డెప్త్గా వెళ్ళిపోయి నో ఇలా ఇది కరెక్ట్ కాదు మనం చూస్తున్నది అని చెప్పి వాళ్ళకున్న ఎమోషన్ని పక్కా తీసి పెట్టి షో చూడరు కదా. షోనే కొద్దిగా ఎమోషనల్గా బాండ్ అవుతాం. కంటెస్టెంట్స్తో చాలామంది ఎమోషనల్గా బాండ్ అవుతారు. ఆ ఎమోషనల్ బాండ్ని ఎవరు తీయలేము అంత ఈజీగా. ఒక్కసారి వాళ్ళు కనెక్ట్ అయిపోయిన తర్వాత వాడు తప్పు చేసినా వాడు మర్డర్ చేసినా కూడా మా వాడి సో అండ్ సో XYZ రీజన్స్తోనే చేసి ఉంటాడని చెప్పి సపోర్ట్ చేస్తారు. అంతలా ఎమోషనల్గా బాండ్ అవుతారు. అసలు మాట్లాడుకుందాం. సారీ నేను అసలు నాకు ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ థాట్స్లో వచ్చి నేను అదే విధంగా ఫ్లోలోనే రివ్యూ చేస్తూ ఉంటాను. వీడియో లైక్ చేసి చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకేమి పొగరు బలుపు యాటిట్యూడ్ లేవు. నాకు సబ్స్క్రైబర్లు వస్తే ఆనందంగానే ఉంటుంది, నాకు వ్యూస్ వస్తే ఆనందంగానే ఉంటాయి. అలా అని చెప్పి వ్యూస్ సబ్స్క్రైబర్ల కోసం మాత్రం స్పెసిఫిక్గా ఏది చేయలేము. నాకు అనిపించింది నేను చేస్తాను. బట్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్ నబీల్కి గోల్డ్ బ్యాండ్ ఇచ్చారు. సో ఆయన మెగా చీఫ్ అయినందుకు ఆయన కంగ్రాచులేట్ చేశారు. పృథ్వీని కూడా ఫెంటాస్టిక్గా ఆడావు అది అన్నారు. పృథ్వీకి ప్రేరణకి కొంచెం ఇంకా బాగా ఎలివేషన్ ఇచ్చి బాగా పోడింటే బాగుండేది అనిపించింది. వాళ్ళ సంచాలకుగా కానీ ఆ గేమ్ ఆ అమ్మాయి హెల్త్ బాగాలేకపోయినా ఆడింది కానీ దాన్ని రికగ్నైజ్ చేసి కనీసం ఆ మాటలు చెప్పి ఒక ఇన్స్పిరేషన్ అన్నట్టు చెప్పుంటే ఇంకా బాగుండేది. ఆయన ఎలివేషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఎక్కడ లేదు, ఎవరికి స్కోప్ లేదు అక్కడ. చాలా మీరు నన్ను అంటారే నాకు అర్థం కాదు. ఏంది బ్రో నువ్వు మణికంఠ కోసం చెప్తావు అని. అలా 45 నిమిషాల్లో 35 నిమిషాలు మణికంఠతుంటే నేను 35 నిమిషాలు మణికంఠ వదిలేసి 10 నిమిషాలు 40 నిమిషాలు రివ్యూ చేయాలా? కంటెంట్ ఎంతంటే అంతే కదా చెప్తాం. అది లేకుండా ఎలా చెప్తాం? 2 ప్రోమోలు వచ్చింది మణికంఠ అయితే మణికంఠ కోసం మాట్లాడకుండా నేనేం మాట్లాడతాను? ఇంక నేను ఏం టిఫిన్ చేశాను ఏం భోజనాలు చేశానని చెప్పాలి. శనివారం స్పెషల్స్ అని చెప్పి ఒక వ్లాగ్ చేసుకోవటమే, దాని బదులు రివ్యూ చేసే బదులు మా ఇంట్లో ఫ్రిడ్జ్ టూర్ చేయించడమే మీ అందరి చేత. అమ్మ అన్ని గిన్నెలు తీసుకెళ్ళి అందరూ తోస్తూ ఉంటుంది, అవన్నీ తీసుకెళ్ళి మీకు చూపించడం ఆ స్టీల్ గిన్నెల్ని. సో పృథ్వీ యూఆర్ ఆల్సో వెరీ ఫ్యాంటాస్టిక్, చాలా బాగా ఆడన్నారు. ఒకటేంటంటే నీకు ఎవరి మధ్య స్పేస్ ఇవ్వాలో తెలియటం లేదని చెప్పి జోకేశారు. అమ్మాయిల మధ్యలో స్పేస్ అన్నట్టు ఏదో తీశారు కామెడీ. నెక్స్ట్ నాకు సార్ మనీని యాక్షన్ రూమ్కి తీసుకెళ్లారు. యాక్షన్ రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మణికంఠ ఏంటి కంగారు పడుతున్నావా అంటే అవును సార్ అంటే కంగారుకే నేను చూసి కంగారు పెట్టిద్దయ్యా అని చెప్పి నవ్వుతూ వెళ్ళాడు. 8 minutes టైం ఇస్తున్నాను నీకు, నాకు అంతే టైం ఉంది, 8 minutes టైం ఇస్తున్నా, ఎంత ఏడవాలనుకుంటున్నా అంతేడు. ఎవరు సార్ రాసింది ఇది నాకు అర్థం కాలేదు. ఏడవండి అంటే ఆయన కూర్చొని ఓకే టైం రాంగ్ అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేస్తారు సార్. ఎవరైనా ఆ ఎమోషన్ ట్రిగ్గర్ అవ్వాలి, అది రావాలి. మొత్తం ఎవరైనా ఎడుతారు కానీ ఊరికి మీద కూర్చొని ఎడుతారా? ఏంటో వెరైటీగా ఉంది నాకు. ఫినిష్ ఇట్. ఆ టిష్యూస్ అన్నీ వాడేసే ఏ రోజు తర్వాత నో మోర్ క్రయింగ్. మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అతన్ని అసలు ఏడవకూడదని? తర్వాత పర్సనే ఎమోషనల్ పర్సన్ సార్. స్పాట్లో పెట్టి ఆడమంటే నేను ఆడవలేను సార్, బట్ ఐ అండర్స్టాండ్. ఐ స్టాప్ మై టీయర్స్. ఆల్రెడీ నేను ఆపేసాను ఆడటం, ఇంక ఆడవనంటే నో కంట్రోల్ చేసుకుంటున్నానంటే కంట్రోల్ చేసుకోవద్దు, ఎయిట్ చేసే అంట. దాని తర్వాత మనీ సార్ నాకు ఒక డైనమిక్ ఉంది సార్ లైఫ్లో. ఏంటి అంటే ఏదైనా మంచి జరిగితే దాని తర్వాత వెంటనే ఒక ఏడుపు వచ్చి చెడు జరుగుతూ ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి నాకు అని చెప్తే నాగార్జున గారు ఈ వారం నీకు అన్యాయం జరిగింది, అదే అన్యాయం జరగకపోయినా జరిగింది అనుకున్నావు అనగానే అవును సార్ నేను రియలైజ్ అయ్యాను సార్ తర్వాత అంటే అన్యాయం జరగలేదు అన్నట్టు రియలైజ్ అయ్యాడంట. ఆయన రియలైజ్ అయ్యాడు. బయట రియలైజ్ అయ్యారా జనాలు అన్యాయం జరగలేదు మణికంఠ జరిగింది న్యాయమే అని, కరెక్టే అని? కాదే, అవ్వలేదే. అవరు కూడా తప్పు. ఖచ్చితంగా మణికంఠను తీసేసారు, రాంగ్. అదంతే. మణికంఠ తర్వాత 10 మంది 8 మంది వెళ్ళిపోయినా 9 మంది వెళ్ళిపోయినా అది అనవసరం. మణికంఠను తీసేశారు, దట్స్ ఇట్. ఒకవేళ పర్స్పెక్టివ్లో కూడా మన తర్వాత నేను రియలైజ్ అయ్యాను సార్ వేరే వాళ్ళ పర్స్పెక్టివ్లో కూడా ఆలోచించాలి, వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచించిన తర్వాత నాకు రైట్ అనిపించింది అని చెప్పాడనమాట నాగార్జున. ఒకవేళ ప్రియా నిన్ను ఏమని పిలిచిద్దంటే కన్నాయో చెప్పాడు కొన్ని పేర్లు. ఒకవేళ ప్రియా కన్నా నా దగ్గరికి రావద్దు అక్కడే ఉండిపో అంటే కన్నీళ్ళు రావా అంటే ఎందుకురా వెంటనే వచ్చేసినాయి ఆయనకి. ఇది ట్రూ ఎమోషన్. దీన్ని అసలు మనం ఫేక్ అని కూడా అనలేం, ఎవరు అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే వెంటనే దడయాలని వచ్చినాయి కన్నీళ్ళు. అప్పటివరకు ఆయన అసలు అలాంటి సిచ్యువేషన్లో లేడు. సో
హీ హ్యాస్ సమ్ బాండ్. కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని అన్నిటిని తీసుకొచ్చి బిగ్ బాస్ షోని బతుకు జట్కా బండి చేసేసి మాకేంటిది, మనం పర్సనాలిటీ తెలుసుకోవాలా, ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలా. అసలు ఫ్యామిలీ గురించి నాకు అసలు ఎప్పుడు మాట్లాడాలనే ఉండదు. నిన్న కూడా అంతే, ఆ ఫుడ్ ఎవరు పంపించారు దాని మీద సోషల్ మీడియాలో ఎన్ని డిస్కషన్స్. ఫుడ్ ఎవరు పంపించారు, ఆవిడ అక్కడ ఉంటే ఎక్కడికి వచ్చి మీకు ఫుడ్ వండి పంపించిందా, వాళ్ళు ఎవరో అన్న స్టేటస్లు పంపించారు, వాళ్ళు పెట్టుకున్న స్టేటస్లు, అన్న ఇది నువ్వు నీ స్టోరీలో పోస్ట్ చేయి, ఎందుకు బ్రో మనకి ఆ ఫుడ్ ఎవరు పంపిస్తే అంత ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది అంతే. సో అది అంత సోషల్ మీడియాలో అంత డీప్ డౌన్గా వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ ఫోటోలు ఎంత డిస్కషన్లోకి ఎందుకు సార్ మనకి బిగ్ బాస్ షోలో? మనమే చేసుకుంటున్నాం సార్ కంపు, నన్ను అడిగితే మాత్రం. మనీ ఎయిట్ చేస్తా సార్, నిజంగానే ఎయిట్ చేశాడు అనమాట. సార్ ఇంతకీ ఏమైంది సార్, అలాగే చెప్పిందా, చెప్పండి సార్ నాకు చెప్పండి అంటే, నీకు వచ్చిన ఫుడ్ రాహుల్ దగ్గర నుంచి వచ్చింది, ప్రియ దగ్గర నుంచి రాలేదు అంటే మనకంటే దట్ మీన్స్ ప్రియా ఈజ్ నాట్ విత్ మీ, అంటే నాతో లేదు ప్రియా, అంటే వీళ్ళిద్దరి మధ్య దూరం ఏదో ఉన్నట్టుంది కదా, సో ఇంకా అయితే నాతో లేదు అన్నమాట అన్నదానికి ఇంకా ఏడుపు వచ్చేసింది అనమాట. దాని తర్వాత నాగార్జున గారు మెసేజ్ మాత్రం ప్రియా దగ్గర నుండి వచ్చిందంటే మనీ కెన్ యూ షో మీ దట్ ప్లీజ్ సార్ అన్నాడు. సో దాని తర్వాత నాగార్జున గారు అది చూపిలా. ఆ మెసేజ్ నాకు తెలిసి ఖచ్చితంగా నేను అనుకోవటం నెగిటివ్ మెసేజ్ అయ్యి ఉంటుంది. తనకి ఇంపాక్ట్ఫుల్, తన లైఫ్కి ఇంపాక్ట్ఫుల్గానే ఉండి ఉంటుంది, పాజిటివ్ నోట్లో ఉండదు. పాజిటివ్ నోట్లో ఉండి మణికంఠకి బూస్టప్ అయ్యిద్ది అనుకుంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా ఏ నబీల్ లాంటి వాళ్ళకి ఇచ్చి పంపించేవాళ్ళు దాన్ని, మీరు సీతకి ఇస్తారా లేదంటే మనీకి ఇస్తారా అని చెప్పి. వీళ్ళకి ఆ టాస్క్ ఆడేయాలి, ప్లస్ మనీకి ఆ మెసేజ్ వెళ్ళకూడదు. అలాగే ఉంది సీరియస్ చూడబోతే. అందుకోసం చెప్పి యష్మికి ఇచ్చారు. ఐ రియల్లీ ప్రేడ్, నేను నిజంగా దేవుని కోరుకున్న మెసేజ్లో పాజిటివ్ ఉండాలి, ఆ పాజిటివ్ మెసేజ్ చూపించేయండి అని. సో దట్ నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, ఇంకా ఈ సింపతీలు ఎంపతీలు ఇవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళందరూ బ్యాచ్ కడతారు, వాళ్ళందరూ బ్యాచ్ కడతారు, వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఇలాంటివి ట్రిగ్గర్ చేయరు. ఇంకా మనం యాంగిల్, ఈ బిగ్ బాస్ అనే షోని ఆ సింపతి యాంగిల్లో కాకుండా వేరే యాంగిల్లో చూసి మనం అందులో చేయి నేర్చుకోవచ్చు. పర్సనాలిటీస్ చూసుకొని ఈ పర్సనాలిటీ కరెక్ట్గా వెళ్తున్నారు, ఈ పర్సనాలిటీ రాంగ్, ఇందులో వీళ్ళు చేస్తున్న తప్పులు ఇవి అని చెప్పి గేమ్ కోసం మాట్లాడుకుంటా, వాళ్ళు మాట్లాడిన మాటలను డిస్క్రైబ్ చేసుకుంటా, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇలాంటి వర్డ్స్ యూస్ చేసుకుంటా మాట్లాడుకుంటే బాగుంటుంది, ఎంతసేపు ఈ సింపతీలు ఎంపతీలు కాకుండా. బట్ ఇప్పటికి నేను ప్రే చేస్తాను, అందులో ఖచ్చితంగా పాజిటివ్ ఉండాలి. అది రేపు సండే ఎపిసోడ్లో అయినా సరే ఆ మెసేజ్ చూపించండి రా, కొద్దిగా పాజిటివిటీ ఉంటాయి అందులో. అలా అని చెప్పి వీఆర్ నో బడీ యార్, చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఆ ప్రియా తను ఒప్పేసుకోవచ్చు కదా అని చెప్తే మనం ఎలా జడ్జి చేస్తాం బ్రో, నాకు అర్థం కాదు. అమ్మాయికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అమ్మాయి ప్రాబ్లమ్స్ అమ్మాయి, మనం అసలు ఇలాంటి దాంట్లో అసలు మనకు అనవసరం ఇవన్నీ. చెప్పాను కదా, తీసుకొచ్చేపాటికి అందరూ దాని మీద మాట్లాడతారు. ఆయన ఈ షోలోకి ఆ మాటలను తీసుకొచ్చేటట్టు దాని గురించి మాట్లాడతారు, మనం ఏం చేయలేము. ఇంకా నాగార్జున గారు ఏమన్నా అంటే ఎమోషన్స్ అన్నవి అందరి దగ్గర ఉన్నాయి మనకంట, వాటిని కంట్రోల్ చేసుకున్న వాడే ఆటలో ముందుకెళ్తాడని చెప్పి. ఇట్స్ వెరీ ట్రూ. బిగ్ బాస్ ఎలా ఉంటుంది తెలుసా, బిగ్ బాస్ ఆడే వాళ్ళకే కాదు, వాళ్ళతో కనెక్ట్ అయ్యి బయట ఉన్న వాళ్ళకి, వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్కి, ఈవెన్ రివ్యూస్ చెప్పే వాళ్ళకి అందరికీ ఈ 3 నెలలు ఒక అగ్ని పరీక్షలాగా ఉంటుంది. అది సరదాగా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 4-5 వీక్స్ తర్వాత ఆడియన్స్ కనెక్ట్ అయిన తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్కి తర్వాత ఇంకందరికీ అది ఒక మెంటల్లీ ఒక రోలర్ కోస్టర్ రైడే. నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా, నాతో బాగా మాట్లాడేవాళ్ళు, షోకి ముందు బాగా మాట్లాడేవాళ్ళు కూడా, ఇప్పుడు నేను ఒక విష్ణుప్రీకి కానీ ఏదైనా ఒక మీమ్ వేసిన ఏం చేసినా సరే నాతో మాట్లాడటం అనేసి మీరు మారిపోయారు అన్నట్టే పెడతారు. లాస్ట్ ఇయర్ నన్ను బండబూతులు తిట్టిన వాయిస్ మెసేజ్ ఓపెన్ బండబూతులు ఉన్నాయి, నన్ను బ్లాక్ చేయదు, కానీ వాళ్ళు అన్నా నువ్వు ఇయర్ సూపర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్తున్నారు. సో అలా ఉంటుంది, నేను అర్థం చేసుకోగలను. నన్ను ఒకళ్ళ సార్ మీరు బాగా చెప్పట్లేదు, మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని అన్ఫాలో కొట్టాను, నాకు మీ రివ్యూ చూస్తుంటేనే ఏదోలా ఉందనగానే ప్లీజ్ డూ దట్ అని చెప్పా. మీకు ఎక్కడ మెంటల్ పీస్ దొరికితే అక్కడికే వెళ్ళండి, నన్నే ఫాలో అవ్వాల్సిన రూల్ లేదని. నెగిటివ్గా లాస్ట్ నెగిటివ్గా ఉన్న వాళ్ళకి, కొంతమంది పాజిటివ్ ఉంది, పాజిటివ్గా ఉన్న వాళ్ళకి ఇంకా పాజిటివ్గా అనిపించింది. అన్నీ మారిపోతాయి డైనమిక్స్ అన్నీ. వాళ్ళకే కాదు మాకు కూడా మెంటల్లీ ఇది కొంచెం రోలర్ కోస్టర్గా ఉంటుంది. మా ఫ్యామిలీస్ అవన్నీ మానేసి 24/7 చూసుకుంటా. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక జాబ్ అనేది ఒకటి ఉంది. సీజన్ అయిపోయి ఎండ్లోకి వచ్చేవాడికి నేను కొన్ని చెప్తాను, కొన్ని విషయాలు చెప్తాను. అవన్నీ నేను ఇప్పుడు సింపతైజ్ చేయాలనుకోవట్లేదు ఎవరిని. సో నేను వాటికి దూరంగానే ఉంటాను అనమాట ఫస్ట్ నుంచి. మీకు సీజన్ అయిపోయాక ఇంకొన్ని విషయాలు చెప్తాను, నా పర్సనల్ విషయాలు ఒకటి షేర్ చేసుకుంటాను మీతో. సో కన్నీళ్ళు పెట్టుకోదు, కసిగా ఆడని చెప్పారన్నమాట. కన్నీళ్ళు పెట్టుకోవడానికి కన్నీళ్ళు పెట్టుకోవడానికి కారణాలు వెతుక్కోవద్దని చెప్పారు, కసిగా ఆడు అని చెప్పారు. నాగార్జున గారు నువ్వు మాట్లాడితేనే ఏడుస్తావు అది అని చెప్పి. సో దిస్ షుడ్ బి ద లాస్ట్ టియర్, నీ టిష్యూలన్నీ వాడుకో అని చెప్పారు. అలాగే ఒక రోల్ తీసుకుని వెళ్ళి పెట్టుకో, నీకు చూసినప్పుడు నేను ఏడవకూడదు అని అనిపించాలి అని చెప్పి అది తీసుకొని పెట్టుకున్నారు. సో నాకేమనిపించిందంటే మెసేజ్ ఖచ్చితంగా నెగిటివ్ అనిపించింటుంది. అందుకనే అలా టాస్క్ జరగాలి అని చెప్పి యష్మి అయితే ఇవ్వదని చెప్పి యష్మికి ఇచ్చి పంపించుంటారు. ఇప్పుడు ఈ అజంప్షన్ కనుక ట్రూ అయితే ఇందులో ఇప్పుడు ఈ బిగ్ బాస్ అండ్ డ్రామాలో యష్మి బలైపోయినట్టేగా. చాలామంది ఏమంటారంటే అన్న ఓకే నువ్వు చెప్పింది రైట్, యష్మి నీకు పృథ్వీ ఇవ్వద్దు అన్నాడు మణికంఠకి, అయినా సరే మణికంఠ అమ్మ సెంటిమెంట్ అని ఇచ్చాడు.
మరి తిని కూడా అమ్మ సెంటిమెంట్ని ఇచ్చింది, బట్ తిని చెప్పిన రీజన్స్ రాంగ్ అంటారు. తినే రీజన్ చెప్పింది అంటే మణికంఠకి నేను ఉన్నానని చెప్పింది రాంగ్, అది ఆబ్వియస్లీ తూచిగానే చెప్పింది. మరి ఇవి మణికంఠ ఏం చెప్పాడు, అమ్మో పృథ్వీ ఒకపోతే గొంతు పట్టుకొని చంపేస్తారు అన్నట్టు ఏదో చెప్పాడు, మరి అది తూచేగా. అలాంటి చిన్న చిన్న వాటిలో కూడా మీరు పట్టుకొని అలా ఉంటుంది లేండి ఆడియన్స్. మరి ఏం చేస్తున్నాం, నేను దాన్ని పెద్ద ఇంపార్టెంట్గా చూడలేదు, దీన్ని పెద్ద ఇంపార్టెంట్, రెండింటిని మెన్షన్ చేశాను కానీ దాన్నే పెద్ద రీజన్స్గా పెట్టుకొని మనం ముందుకు వెళ్ళడానికి ఉండదు. ఆ టైంలో వాళ్ళు చెప్తారు, వాళ్ళకి నిఖిల్కి ఇవ్వాలని అంతే, వేరే వాళ్ళకి రీజన్లు ఎత్తుకుంటారు. ఈయనకి పృథ్వీకి ఇవ్వాలని ఉంది, అది యష్మికి ఇవ్వకూడదనా లేదంటే పృథ్వీ మీద ప్రేమ అన్నది మనది మణికంఠకే తెలుసు. రెండు విధాలుగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. రీజన్స్ అనేవి అయ్యే, అమ్మో పృథ్వీ గొంతు పట్టుకుంటాడు ఇవ్వకపోతే అన్నట్టు, నిజంగా పట్టుకుంటాడా, పృథ్వీ వద్దనే కదా చెప్పాడు, దాన్ని మనం డ్రిల్ డౌన్ చేయాలంటే డ్రిల్ డౌన్ చేయలేము ఆ రీజన్ని. మణికంఠ మీద స్పెషల్ ఫోకస్ చేసి తొక్కేయాలంటే ఇప్పుడు ఆ రీజన్తో దాన్ని కాంట్రవర్సీగా చేయొచ్చు కదా, ఇది రాంగ్ అని చెప్పి. రెండింటిని నేను సమాన దృష్టితోనే చూసా. సో నిజంగా బూస్టప్ మెసేజ్ అయితే ఐ రియల్లీ ప్రేయింగ్కి రేపైనా దాన్ని చూపించండి బాబు. సో లెట్స్ ఎండ్ దిస్. మండే నుంచి సండే నుంచి వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మనం ఫ్రెష్గా ఆడుకుందాం బిగ్ బాస్. నిజంగానే దానికి రీలోడ్ అని చెప్పి మంచి పేరు పెట్టారు. నెక్స్ట్ విష్ణు వచ్చారనమాట. ఏంది ఏడుస్తున్నాడు ఏంటంటే, సార్ నేను మనీని ఏంటి నువ్వు ఏదైనా ఏడిపిస్తున్నాను సార్, నేను మనీని ఏడిపించలేండి సార్, నన్ను అడిగితే మనీని అందరినీ ఏడిపిస్తాడు సార్ అని చెప్పారు. తనకు తెలియదు, నాకన్నా బట్ మెచ్చు ఏమంటుందంటే నాకన్నా మెచ్యూర్గా కనిపిస్తాడు, బట్ నాకన్నా చెల్లిగా కనిపిస్తాడు, చెల్లిగా కనిపిస్తాడు, చాలా ఫేసెస్ ఉన్నాయి, చాలా పర్సనాలిటీస్ ఉన్నాయంటే మనీ కాదు నాగార్జున గారు మెనీ కంట అన్నారు. సో అదే అర్థం కాలేదు ఎందుకు ప్రోమోలో మెనీ కంట అని అన్నారు అని అనుకున్నా. సో మెనీ ఫేసెస్ ఉన్నాయి అన్నట్టు, అంటే మెనీ పర్సనాలిటీస్ ఉన్నాయి అన్నట్టు అనమాట. నెక్స్ట్ సెనోరిటా బోర్డు తీసుకురమ్మన్నారు. ఇక్కడ జోకేస్తాను సందర్భం లేకపోయినా, సార్ మీ సెనోరిటా బోర్డు తీసుకురమ్మన్నారు కానీ సెనోరిటా మాత్రం రాలేదు, నేను క్లియర్గా అప్డేట్ 4 అబ్బాయిలు వచ్చారు. నెక్స్ట్ టైం మనం దీన్ని కొంచెం గట్టిగా చూసుకుందాం. సో బోర్డులు మళ్ళీ మిర్రర్స్ తెప్పించారనమాట. సెల్ఫిష్, కన్నింగ్, జలస్, టాక్సిక్, అన్నాయింగ్ అని చెప్పి. సో ఒక 2 బోర్డులు ఒక్కొక్కరికి ఇవ్వాలని చెప్పి నాకు ఒక బోర్డు ఇచ్చింది, అందరినీ ఇడియట్స్ అని చెప్పి అందరికి ఇలా చూపించాను. ఎందుకు మీకు మినిమం బాగాలేదు మణికంఠకి ఇచ్చారని చెప్పి ఒక బోర్డు బిగ్ బాస్ టీం కూడా ఇచ్చేవాడిని. ఈ టాస్క్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పాలనుకుని చెప్పేసిన తర్వాత అప్పుడు ఆ పాయింట్స్ యూస్ చేసుకొని మణికంఠని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి ఇది పరిస్థితి ఇప్పుడు ఏడు అని చెప్తే అప్పుడు ఏడుపు వస్తుంది. కానీ ముందే ఆడామని చెప్పి అది చేసేసి అక్కడ ఆల్రెడీ ఎమోషనల్గా డౌన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ మీరు ఎమోషనల్గా డౌన్ చేస్తే ఆడియన్స్ అందరూ అప్పటికే బాధపడిన ఆడియన్స్ ఇంకా బాధపడి ఎవరెవరైతే మణికంఠకి బోర్డు ఇస్తూ ఉంటారో వాళ్ళందరికీ వాళ్ళు టిక్కు కొట్టుకుంటారు, క్రాస్ మార్క్, ఈడైపోయాడు, ఆపరేషన్లు. అలా మీరు అక్కడ ఎమోషన్ ట్రిగ్గర్ చేయడం కాదు, బయట ఎమోషన్స్ని ట్రిగ్గర్ చేస్తున్నారు. ఇలా ఎమోషన్స్ ట్రిగ్గర్ చేసుకుని బిగ్ బాస్ నుంచి మనం నేర్చుకునేది కనీసం ఇది ఒక కొన్ని పాజిటివ్ ఎంటర్టైన్మెంటా, కామెడీగా ఉందంటే అది కూడా కాదాయే. ఎంతమంది నేను లిటరల్ చెప్తే చాలామంది కొంచెం కన్నీళ్ళు వచ్చుంటాయి మణికంఠని చూసి, ఏడ్చుంటారు కూడా. ఎందుకంటే నాకు ఒకసారి డుమ్మని కళల్లో. సో ఇది లాస్ట్ డే, నాగార్జున గారు వైల్డ్ కార్డ్స్ లేకుండా లాస్ట్ డే గట్టిగా అంటే, సార్ ప్రేరణ సార్ మాలో మాకు ఎందుకు సార్ గొడవలు, మీ అందరూ ఇప్పుడు యూనిటీగా ముందుకెళ్ళాలి అంటే అదంతా కుదరదు, ఇది ఆడిన తర్వాత ముందుకెళ్తారు అని చెప్పి ప్రేరణని ముందు పిలిచారు. ఎందుకంటే నువ్వే మా ప్రేరణ రామ్మ అన్నారు. ఆయన ఫస్ట్ మనీ అనగానే నుంచున్నాడు, మావా నేనేనా అని చెప్పి అనుకున్నాడు. వెంటనే ఎన్నోయింగ్ ఇచ్చింది మనీకి ప్రేరణ. ఆయన థాట్స్లో ఆయన ఉంటారు. సో వేరే వాళ్ళకి ఏ ఎమోషన్ వచ్చినా సరే వాటి కోసం మాత్రం ఆలోచించడు. సో ఈయనకి ఏదైనా అయితే అందరూ వచ్చి షోల్డర్ ఇస్తారు కానీ ఎవరికైనా ఏదైతే మాత్రం వీళ్ళకి షోల్డర్ ఇవ్వరు, అలా షోల్డర్ ఇవ్వాలి. సో నీకు ప్రాబ్లంగా ఉన్నాడు అందరూ వస్తున్నారు కదా అని చెప్పి అందుకని చూసి ఎన్నోయింగ్ వచ్చింది. చీఫ్ టాస్క్లో మేమందరం ఫోకస్ చేయాలంటే అక్కడ ఆయన పెద్ద గొడవ వేసుకున్నారు సార్. సో ఎన్నోయింగ్ అనిపించింది ఇచ్చింది. నెక్స్ట్ జలస్ సీతకి ఇచ్చింది. సర్వైవల్ టాస్క్లో తనని తీసేశారు కదా, సో నన్ను ఎందుకు తీస్తారు ప్రేరణ ఎందుకు తీయలేదు ఒక కంపారిజన్ డ్రా చేసింది కాబట్టి జలస్ ఫీల్ అయింది, ఎక్కడో జలస్ ఫీల్ అయింది ఏమో అనిపించింది. కరెక్టే, జలస్ ఫీల్ అయింది ఖచ్చితంగా సీత ఏమంటుందంటే, లేదు సార్ నేను ఏంటి పాయింట్స్ ఇచ్చారు, ఏం కంపారిజన్స్ చేశారు, ఏం పారామీటర్స్ ఉన్నాయి కంపారిజన్ చేయండి, ఆ పారామీటర్స్ అయితే నా గేమ్కి యూజ్ అయ్యింది అని చెప్పి నేను తెలుసుకోవాలనుకున్నానని చెప్పి సీత కౌంటర్ ఇచ్చిందన్నమాట. నెక్స్ట్ నాగార్జున గారు మణికంఠ మాట్లాడుకుందాం అన్నారు. ఇప్పుడే కదా సార్ అక్కడ అంత అయింది, మళ్ళీ మాట్లాడుకుందామా అని చెప్పి మళ్ళీ నాకు అర్థం కాదు. నైనిక ఎప్పుడు రిలాక్స్ అయిపోతుంది ఆటలో అని చెప్పి నువ్వు నామినేట్ చేసావు, మరి నువ్వు చేసింది ఏంటి అని అడిగారు. సార్ అంటే మొన్న ఫుడ్ రాలేనప్పుడే అది లెటర్ రాలేనప్పుడే వెళ్ళి అంతే అందరి ముందు ఆడకూడదని చెప్పి అది బెడ్షీట్ కప్పుకొని ఇచ్చానంటే అది కాదు. చీఫ్ టాస్క్ జరుగుతున్నప్పుడు నువ్వు లోపలే ఉన్నావు, బయట గేమ్ జరుగుతుంటే నువ్వెందుకు లోపల కూర్చున్నావు, ఇది రైటేనా, మనం ఒకళ్ళు చెప్పేటప్పుడు మనం అది చేయాలి కదా అంటే నాకు కర్మ కాలి సార్, నేను చెప్పినప్పుడు అప్పుడే చేయలేదు, నేను నామినేషన్ చేసిన తర్వాతే నేను ఈ పని చేశాను సార్ అంటే, మనం నామినేషన్ చేసావు కదా చూసుకోవాలి కదా అంట. ఇదంతా అయిన తర్వాత మీరు యాక్షన్ ఏరియా తీసుకెళ్ళుంటే అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించేది, మీరు ఏం చెప్తున్నా అది కొంచెం కరెక్ట్గా అనిపించేది సార్. అక్కడ బాధేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ రేవెట్టినట్టుంది. 2 సార్లు ఒక బట్టను అలా అన్నిసార్లు బాధితే ఏమవుతుంది, షర్ట్ చిరిగిపోతుంది. సేమ్ ఇంతే, మనిషి కూడా అంతే సార్, బయట ఆడియన్స్ కూడా అంతే, అలాగే చిరిగిపోతూ ఉంటారు మీలో.
నెక్స్ట్ సీత బాడీ లాంగ్వేజ్తో ప్రాబ్లం ఏంటి నీకంటే ఎక్కిరిచ్చినట్టు అనిపించింది అన్నాడు. సీత ఏమో సార్ నేను అలా చెల్లిస్తారు సార్ ఇలా ఎలా అలా అంటే, కానీ మనకంటే లేదు సార్ అలా అయ్యింది బట్ మేము సార్ట్ చేసేసుకున్నామని చెప్పి. ప్రాబ్లమే ఇది. ఒక ప్రాబ్లం, ఒక రిలేషన్షిప్, ఒక బ్రేక్ డౌను, ఒక ప్రాబ్లము, ఒక క్రై, దెన్ ఒక సార్ట్, రిపీట్. ఒక రిలేషన్షిప్ గమనించండి, విష్ణుప్రియ రిలేషన్షిప్ ఫామ్ అయింది, ఒక నామినేషన్తో బ్రేక్ అయింది, వెంటనే సార్ట్ అవుట్ అయింది. నెక్స్ట్ యష్మి నామినేషను, బ్రేక్, సార్ట్. దాని తర్వాత నైనిక నామినేషను. నైనికతో మీకు గుర్తుంటే లైన్ రూమ్లో ఇక్కడ హక్ చేసుకొని కిస్ చేసుకొని మరి చెప్తాడు, నీకు నేనున్నారా, నువ్వు ఎవరున్నా భయపడకయ్యి అని చెప్పి. తనతో స్ట్రాంగ్ బాండ్ ఉంది, నామినేషను. మళ్ళీ నెక్స్ట్ వెంటనే చీఫ్ టాస్క్లో అరుచుకోవటం, బ్రేక్, మళ్ళీ సార్ట్ అవుట్. సేమ్ థింగ్. దీన్ని నేను గేమ్ ప్లాన్ అంటాను నేను. ఇది యాదృచ్ఛికంగా జరగట్లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా ఒక గేమ్ ప్లాన్ అయితే అమలవుతుంది. ఒక మనిషితో కొంచెం క్లోజ్గా ఉన్నప్పుడు వాళ్ళ మోటివ్స్ అర్థం చేసుకుని, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి అర్థం చేసుకొని వాళ్ళ పాయింట్స్ ఎతికి. ఎందుకంటే ఇందులో నాకు తనకు పాజిటివ్ ఇచ్చేది ఏంటంటే వెంటనే పాయింట్స్ పెట్టలేదు కాబట్టి ఒక 2 days ప్రిపరేషన్ తనే కావాలని చెప్పాడు కాబట్టి ఆ 2 days ప్రిపరేషన్ ఏమో అనుకుంటాను నేను. ఇదైతే గేమ్ ప్లాన్. నెక్స్ట్ సీత అంటే నాకైతే ఒక మాట అనేసి తర్వాత సార్ట్ చేసేసుకుంటావా అంటే నబీల్ అడిగారు అనమాట. కొంచెం నీకేమనిపించింది, కొంచెం ఇమిటేట్ చేసినట్టు అనిపించింది సార్ అంటే, మరి నాకైతే అట్లా అనిపించింది సార్. నాకు ఏంటి అంటే కిచ్ నాకు ఎవరి మధ్యలో ఇద్దరి మధ్యలో గొడవ ఉంటే కిచ్ ఉంటే నేను ఉండలేను, సో అందుకని నేను వెళ్ళి నేను సార్ట్ చేసుకుంటాను అన్నాడు. దీనికి కూడా నేను సపోర్ట్ చేస్తాను. మనకంటే ఇది అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే చాలాసార్లు చేశాడు కాబట్టి ఒక గేమ్ ప్లాన్లో భాగం అనుకున్న ఏదనుకున్నా ఇదైతే జరిగింది. వెంటనే వెళ్తాడు, వెళ్ళిన తర్వాత వాళ్ళ స్పేస్లో వాళ్ళు ఉంటే మనం చెప్పలేం. కానీ నెక్స్ట్ చేత సార్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇన్సల్ట్స్ ఏమో లౌడ్గా ఉంటున్నాయి, అపాలజీ ఆర్ సారీ ఏమో సైలెంట్గా ఉంటుంది. సో ఏదైనా గొడవ అయితే మాత్రం లౌడ్గా ఉంటుంది, సారీ ఏమో సైలెంట్గా ఉంటుంది. మా అందరి దగ్గర సైలెంట్గా సపోర్ట్ తీసుకుంటాడు. ఏమన్నా అందరం మనకి టైం ఇస్తాం, ఏదైనా జరిగితే ఆయనకే టైం ఇస్తాం. కానీ మా అందరిని ఎప్పుడూ అర్థం చేసుకోడు. మనీ ప్రాబ్లమ్స్, మనీ పాయింట్స్, మనీ ఇష్యూస్ ఇవే ఉంటాయి. మేము ఎవరని చెప్పుకోవడానికి లేదు, మాకెవరికి అసలు టైమే లేదన్నట్టు బయటికి. ఇంకోటి ఏంటంటే అలాగే మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి, కానీ మేము ఎప్పుడు బయటికి చెప్పుకోలేదు. అది వదిలేండి పోని, అది అయిపోయి కూడా సపోర్ట్ చేసుకొని దాని తర్వాత గట్టిగా అరిచేసి వేళ్ళు చూపించేసి మళ్ళీ పెద్ద ఇన్సల్ట్ చేస్తాడని చెప్పింది. సపోర్ట్ మాత్రం ఎప్పుడు అంటే నేను సపోర్ట్ మాత్రమే చేశామా, సో మిగతా ఏం చేయలేదా, ఎందుకు ఇలా చేస్తున్నాడని. దాని తర్వాత మణికంఠ సార్ ఇలా అయిన తర్వాత నేను రియలైజ్ అయిన తర్వాత నేను ఏం చెప్పానంటే, సీత అందరికి ముందు కూర్చోబెట్టి నీకు సారీ చెప్పాలా అంటే, లేదు తనే వద్దాం సార్ అంటే, నాగార్జున గారు నువ్వు ఎందుకు చెప్పాలనుకున్నావు సారీ అంటే, తను బాధపడిందని. సో తను బాధపడిందని చెప్పాలనుకున్నాక నువ్వు మిస్టేక్ చేశానని నువ్వు రియలైజ్ అవ్వలేదు కదా, మరి ఎందుకు చెప్పాలి అని అడిగారు అనమాట. అంటే ఏం చెప్తారంటే, నాకు బాధ పెట్టాలని నేను అనిపించలేదు సీత, ప్రతిసారి ఇలానే అయ్యి మళ్ళీ కార్నర్ చేసామన్న ప్రొజెక్షన్ మాత్రం బయటకు వెళ్ళిపోతా ఉంది సార్, కానీ తనే మమ్మల్ని కార్నర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పింది. ఇదే కదా జరుగుతుంది. సీత చెప్పిందంటే నేను తప్పుందా? మణికంఠ యాదృచ్ఛికంగా చేసినా, నిజంగా చేసినా, గేమ్ ప్లాన్ ప్రకారం చేసినా బయటికి మాత్రం అదే కదా, మణికంఠని కార్నర్ చేశారు అని వెళ్తుంది. ఎంతలా ఆడియన్స్ ఎఫెక్ట్ అయ్యారంటే మణికంఠ అసలు గేమే ఆడనీయట్లేదు అన్నారు. ఎన్ని టాస్క్లు ఆడాడు మణికంఠ టాస్క్ ఆడిన వీక్ లేదు. నైని అసలు వీక్లో మొత్తం టాస్క్ ఆడలేదు. నైని కూడా ఎంత గోల్ చేయలేదు, నైని ఫ్యాన్స్ కూడా ఎంత గోల్ చేయలేదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మణికంఠ అట్లీస్ట్ ఒక్కొక్క గేమ్ ఆడుకుంటేనే వచ్చాడు. ఒక వీక్ అయితే 4-5 గేమ్లు ఆడాడు టాస్క్లు, స్టిల్ ఒకటే గెలిచాడు అందులో, ఆ స్పెల్లింగ్ టాస్క్ ఒకటే. దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఎందుకు? అది చూడాలని అనుకోవట్లే మనం. ఎవరైనా చెప్పినా కూడా వాడు రాంగ్, ఆనంద్ గారు రాంగ్ ఇది చెప్తున్నాం. మణికంఠ కోసం ఎవరు అగనెస్ట్గా మనం తీసుకున్న సిచ్యువేషన్లో ఆడియన్స్ మనం పెట్టేసాం ఆ కంటెంట్తో. నాగార్జున గారు లెట్ మీ కరెక్ట్ సీత అని చెప్పి కరెక్ట్ చేశారనమాట. లెట్ మీ కరెక్ట్, కార్నర్ చేస్తున్నట్టు మీకు అనిపించేలా తను చేస్తున్నాడు. సో మీరు కార్నర్ తను చేస్తున్నట్టు మీకు అనిపించేలా తను చేస్తున్నాడని చెప్పి నబీల్ అంటే, నబీల్ నీ ఒపీనియన్ ఏంటంటే థ్యాంక్ యూ హౌస్ అని చెప్పి వెళ్ళిపోవాల్సింది సార్, అక్కడ డిస్కషన్ పెట్టకుండా ఏం చెప్పాను అనమాట. దాని మీనింగ్ ఏంటి అని అడిగితే, అంటే హౌస్ కార్నర్ చేసిందనే చెప్పాడు సార్ దాని మీనింగ్ అన్నట్టు అలాగే చెప్పాడు. నాకు నువ్వు హౌస్ని బాధ పెట్టావు, హౌస్ మొత్తం కార్నర్ చేసింది అంటున్నావు అంటే, మణికంఠ సరే ఓ పని చేద్దాం, నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అడిగారు, నబీల్, విష్ణు, సరే మీరు చెప్పండి నిజంగా హౌస్ తనకు కార్నర్ చేసిందా అని చెప్పి అడిగారు అనమాట. విష్ణు తప్పకుండా లేదు అంది. ఇంకా నేను తప్పకుండా లేదు. అంత ప్రేమించి టైం ఇస్తున్నప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు ఎమోషన్స్ అయితే ఐ కెన్ అండర్స్టాండ్, వీ కెన్ అండర్స్టాండ్, బట్ వాళ్ళ ఎమోషన్స్ ఫీల్ అయ్యే ఛాన్సులు కూడా వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఆయన అయితే మాత్రం నేను ఇంతే, నాదే చేయాలి, నాదే చూడాలి అని అనుకుంటా ఉంటాడు అని చెప్పి. సో ఆ ఎలిమినేషన్ తర్వాత వీళ్ళిద్దరు సేఫ్ అయిపోయారు, నైనికాను విష్ణు. పీపుల్ వాళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు, ఓం వెళ్ళిపోయారు అని చెప్పి, నెక్స్ట్ వీళ్ళు ఎలా సేవ్ అయ్యారు, నెక్స్ట్ డేంజర్ జోన్లో ఉంటారు లేదా, వీళ్ళ కోసం మాట్లాడుకుంటున్నా. అక్కడ ఎంటైర్ థింగ్ మళ్ళీ వచ్చి మణికంఠ చుట్టూ తిరిగింది. అక్కడ విష్ణు కానీ, సీత కానీ, ప్రేరణ కానీ తీసుకోలేకపోయారు.
ఏంటిది మమ్మల్ని ఫీల్ అవ్వాలి, ఎందుకంటే సీత గట్టిగా ఇచ్చింది, నైనిక గట్టిగా ఇచ్చింది, విష్ణు ఇచ్చింది, అందరూ ఏడ్చాలి, అందరూ బాధలో ఉన్నారు. నెక్స్ట్ నాగార్జున గారు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఇక్కడ ఏదో నా విష్ణు ఏదో చెప్తా అంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అని నువ్వు ఎక్కిరిస్తావా, మైండ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అన్నారు. అంటే నాకే కావాలి, నేనే చేయాలి అనేప్పటికీ మైండ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అని చెప్పి జోక్ వేశారన్నమాట. బట్ మరికంటే దాన్ని జోక్ తీసుకునే స్థితిలో ఉన్నాడా, లేడు అక్కడ. నెక్స్ట్ నాగార్జున గారు ఏడవడం నీ స్ట్రాటజీ అయితే అది ఇంకా పనికిరాదు, వీళ్ళకి అర్థమైపోయిందంటే మరికంటే వై వుడ్ ఐ డూ దిట్ సార్, ఇప్పుడిప్పుడే నేను అందరితో బాగుంటున్నాను, ఇప్పుడిప్పుడే నన్ను ఆడించుకుంటున్నారు అన్నాడు. ఆడించుకునేది ఏంద్రా, ఇదని చదవాలి, నీ ఏజ్ ఎంత అన్నారు. 29 ఇయర్స్ ఉన్న ఒక అబ్బాయికి ఎంత మెచ్యూరిటీ ఉండాలి? లేదు, వీ కెనాట్ బ్లేమ్ దట్, అంత మెచ్యూరిటీ ఉండాలని రూల్ ఏం లేదు. కానీ బిగ్ బాస్ హౌస్కి మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారంటే మీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం, తన వల్ల మిగతా కంటెస్టెంట్స్ బ్యాడ్ అయిపోతున్నారు. వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా, గేమ్లో యాజ్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్గా చేసినా వాళ్ళు అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ బ్యాడ్ అయిపోతున్నారు బయట. ఆడియన్స్ కొంతమంది అయితే లిమిట్స్ దాటి మరి వాళ్ళని బూతులు తిడుతున్నారు. మణికంఠకి ఏదైనా మణికంఠకి ఆపోజిట్గా వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుని ఏదైనా మూవ్ చేసినా, ఇలాంటి ఒకటే జరిగిందా అంటే కాదు, వేరే కంటెస్టెంట్స్కి వేరేగా కూడా డెసిషన్స్ తీసుకుంటున్నారు. వేరే కంటెస్టెంట్ ఇప్పుడు సీతను తీశారు మొన్న నిఖిల్, అంత ఎఫెక్ట్ సీత ఫ్యాన్స్ ఏమి రెచ్చిపోయి నిఖిల్ ఇది అది అని అనలేదే. ప్రేరణని మనం సెలెక్ట్ చేసుకోలేదు హౌస్ మొత్తం, నబీల్ని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రేరణ ఫ్యాన్స్ ఏమి ఎవరెవరైతే ఓటే లేదో, సీత వీళ్ళు ఎవరైతే ఓటే లేదో వాళ్ళని గట్టిగా తిట్టలేదే. దెన్ వై మణికంఠ జరిగితే మాత్రం అది ఎందుకు జరిగిపోతుంది అలాగా? గేమ్లోంచి అందరూ తప్పిపోతున్నారు, అందరూ ఆడట్లేదు, ఆడే ఛాన్స్ లేదు. ప్రేరణకు ఆడే ఛాన్స్ రాలేదు, సీతకు ఆడే ఛాన్స్ రాలేదు. నబీల్ ఆడాడు, విష్ణుప్రియ ఆడింది, నెక్స్ట్ మణికంఠ ఆడాడు. అలా జరగట్లేదు కదా. సో 29 ఇయర్స్ అనగానే జస్ట్ బికాస్ ప్రియా కాల్స్ యూ జూనియర్, యు ఆర్ నాట్ గోయింగ్ టు బి జూనియర్ ఫర్ ఎవర్, నువ్వు ఎప్పటికీ ఇంకా జూనియర్ లాగా ఉండవు. సో అలా కొంచెం మెచ్యూర్డ్గా ఉండని చెప్పారన్నమాట. నెక్స్ట్ విష్ణు వచ్చింది, విష్ణు కూడా మణికంఠకే వేసింది బర్త్డే. అంత చెప్పింది కదా, అయిపోయింది కదా, వదిలేచ్చు కదా, తన ఫీడ్బ్యాక్స్ తను చెప్పేసింది కదా, సెల్ఫిష్ అని చెప్పేసింది. మళ్ళీ అదే చీఫ్ టాస్క్లో కానీ, మిడ్ వీక్ టాస్క్లో కానీ, ఎలిమినేషన్లో కానీ ఆయనకే అందరూ కేరింగ్ చూపించాలి, అందరూ వచ్చి ఆయనే ఓదార్చాలి, ఆయన దగ్గర నుంచోవాలి. మా ఎమోషన్స్ కావా, ఆయన ఎమోషన్స్ అన్నట్టు. నెక్స్ట్ అన్నాయి నిఖిల్కి ఇచ్చింది. 4th వీక్ దాకా నిఖిల్ మాట్లాడలేదు, ఇప్పుడిప్పుడే మాతో మాట్లాడుతున్నాడు, చిన్నపిల్లల్లో ఉన్నాడు. సో చీఫ్ దిగిపోయిన దగ్గర నుంచి అన్నట్టు చెప్పింది అనమాట. చీఫ్ దిగిపోయిన దగ్గర నుంచా లేదంటే సోనియా వెళ్ళిపోయిన దగ్గర నుంచి అంటే తెలియదు సార్ మాకు అదంతా అని చెప్పి. నెక్స్ట్ నాగార్జున గారు విష్ణుకి ఒక హింట్ ఇచ్చారు, ఫైర్ కావాలి విష్ణు, నీలో ఫైర్ కావాలంటే ఫైర్ ఎలా ఉంటుంది సార్ అని అడుగుతుంది. కళామతల్లి ముద్దు పెట్టో నీకు తెలియదా అని చెప్పి వీళ్ళిద్దరూ నాగార్జున గారి విష్ణుప్రీతి ఒక కామెడీ ట్రాక్ అలా నడుస్తుంది. నెక్స్ట్ నబీల్ ఒక్కడే తెలివైనడు అయ్యా ఉన్నాళ్ళలో, ఇంకెవ్వరు లేరు. విష్ణుకి ఇచ్చాడు అన్నాయింగ్ అని చెప్పి. సో బయట కూర్చుంటే ఏంటంటే టీం పేరు తను పూజ చేసి జపం చేసి శక్తి అని పెట్టిందంటే, అందువల్ల నెల గెలుస్తున్నారంటే ఈ కాంతార పేరు యాక్ బాగాలేదు, దానివల్ల మనం ఓడిపోతాం, దాన్ని మార్చాలి అని చెప్పడం వల్ల ఆయనకి అది అన్నాయింగ్ అనిపించిందని చెప్పి నాగార్జున గారు ఇందులో వాడి గ్రహాలు ఉపగ్రహాలు అన్నీ కానీ ఇచ్చేస్తూ ఉంటుందని చెప్పి, సరే 6th వీక్లోనే నువ్వు చీఫ్ అవుతావా చూద్దామంటే, మన సీత ఇచ్చిన దానికి 6th కాస్త 9 అయింది, 9 వీక్ దాకా అవుతా సార్ అన్నట్టు చెప్తుంది అనమాట. నెక్స్ట్ జలసీమ యష్మికి ఇచ్చాడు, కరెక్టే, నేను గెలిస్తే సంతోషపడకుండా ఏడుస్తుంది సార్ అలా ఫ్రెండ్ బుద్ధి ఓడిపోయింది, ఇప్పుడు 6 గంటల తర్వాత వచ్చి రియలైజ్ అయ్యింది అని చెప్పారు. ఇక్కడ వీడు ఇచ్చిన రీజన్ ఏంటంటే, యష్మి ఏంటమ్మా అంటే, సార్ ఇంగ్లీష్ సరిగ్గా రావటం లేదు సార్ అని ఏడ్చాను సార్. సో జలస్ఫీ అంటే ఆడియన్స్ అక్కడ ఎందుకు ఇచ్చింది, ప్రేరణ ఒకటి పృథ్వీ అవ్వలేదని ఇచ్చింది, అది మాత్రం షూర్. బట్ ప్రేరణ పృథ్వీకి ఇచ్చేయచ్చు కదా, ప్రేరణకి ఎందుకు ఇవ్వలేదు అన్నట్టు ఇచ్చింది. ఇంగ్లీష్ రాలేదని ఎక్కడ ఇచ్చారు మీరు, ఆ పాయింట్ ఎక్కడని చెప్పారా, చెప్పలా. ఇప్పుడు అలా చెప్తున్నారు, ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు, ఆబ్వియస్గా ఎవరు కనెక్ట్ అవ్వరు, తిడతారు ఖచ్చితంగా. సో ఇంగ్లీష్ సరిగ్గా రావటం లేదని ఇచ్చానంటే జలస్ ఫీల్ అయ్యావా అంటే పృథ్వీ గెలవలేదు అని చెప్పంటే, లేదు సార్ చీఫ్ కంటెండర్ కోసం ఇద్దరం మేము గొడవ పడ్డాము, సో అందువల్ల తను చీఫ్ అయ్యాడు, ఐ మధ్యలో ఏఎం మధ్యలో స్పేస్ వస్తుందని చెప్పి నాకు అసలు తెలుస్తా, నాకు తెలుస్తుంటే మాత్రం బాగుండేది. అరే వెరీ బేసిక్ ఇంగ్లీష్ ఎందుకురా అని చెప్పి దీనికి చాలా హట్ అయింది. అలాగే ఏ స్కూల్లో చదివారా మేము, మా ఇంగ్లీష్ టీచర్ ఎవరో అని చెప్పి అనుకున్నట్ట. టీచర్ని బ్లేమ్ చేస్తా ఎలా అమ్మ, మీ క్లాస్లో 30 మంది ఉంటే నాకు తెలిసి ఐఎమ్ డ్యామ్ షూర్ 29 మందికి ఐకి ఆమెకి మధ్యలో స్పేస్ వచ్చిందని తెలుస్తుంటుంది, మీకు ఒక్కరికే తెలియలా. మేబీ మీకు ఒక పేపర్ పెన్ ఇచ్చి రాయమంటే మీరు ఐ స్పేస్ ఏమన్నా రాసేవాళ్ళేమో, అక్కడ రాలేదనమాట. నెక్స్ట్ టైం జామ్ తినండి, ఐకి ఏంకి మధ్యలో స్పేస్ వస్తుందని గ్యాప్ వస్తుంది, వరస్ట్ జోక్ వదిలేయండి, దీన్ని ఇగ్నోర్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ నాగార్జున అడిగానమాట, ప్రేరణ అన్యాయం చేసిందని ఫీల్ అవుతున్నావు అంటే, యష్మి సార్ ప్రేరణ వచ్చి ఇంగ్లీష్ రావాలి అనింది, సో మళ్ళీ నా హార్ట్ బ్రేక్ అయింది అంటే అది ఇంగ్లీష్ అది సెంటెన్స్ ఫినిష్ చేయాలి, అదే టాస్క్, సో ఇంగ్లీష్ రావాలి అంది. వీళ్ళు ఇక్కడ ప్రేరణది ఏం తప్పులేదు, అది చెప్పా. ఇక్కడ వీళ్ళ తప్పు ఏంటంటే, వీళ్ళకి కనుక తెలుసుంటే వీళ్ళు చెప్పేయచ్చు ఐకేఎంకి మధ్య స్పేస్ వస్తుంది అని గట్టిగా చేస్తే అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అటు తిప్పి అని చెప్పారు కదా, చెప్పేస్తే అయిపోతుంది. వీళ్ళకి తెలియదు, ఇంకేం చేస్తారు, వీళ్ళే హెల్ప్ చేస్తారు. వీళ్ళు హెల్ప్ చేయకుండా ప్రేరణకి హెల్ప్ చేయమంటారు, ప్రేరణ ఎందుకు హెల్ప్ చేస్తుంది?
వీళ్ళు చేయొచ్చు. ప్రేరణ ఎలా చేయకుండా అప్పుడు డిస్క్వాలిఫై చేస్తే అప్పుడు నెక్స్ట్ అప్పుడు చూసుకోవచ్చు. అప్పుడు మనం ఈ పాయింట్స్ రేస్ చేయొచ్చు. వాళ్ళు అటు తిప్పమన్నారు కదా, మరి అక్కడ నువ్వు డిస్క్వాలిఫై చేయలేదు, ఇక్కడ ఎందుకు చేస్తావు అలా అని చెప్పి దాని గురించి రేస్ చేయొచ్చు. సో ప్రేరణకి పెట్టద్దు అంటే నెక్స్ట్ టైం నాకు ఇలా ఇంగ్లీష్ ఏదైనా వస్తే ప్రేరణకి పెట్టద్దు అని రిక్వెస్ట్ చేశాను. ప్రేరణే కాదు, ఎవరు వచ్చినా సరే అక్కడ ఇంగ్లీష్ అది కరెక్ట్గా పెట్టాలని చెప్తారు. ఆవిడ సంచాలకుగా తప్పు చేసింది అనుకోవడం రాంగ్. నాగార్జున గారు సంచాలకుది తప్ప నిఖిల్ది తప్ప అని అడిగారు. యష్మి అంటే ఆ ప్రెజర్లో అలా అయిపోయిందంటే నిఖిల్ ఫోకస్ చేయలేదు సార్ లెటర్లో, ఫాస్ట్గా కొట్టాలి. ఎందుకంటే నిఖిల్కి కూడా తెలియదు ఐకి యాంగ్ మధ్యలో స్పేస్ ఉండకూడదని పృథ్వీకి చెప్పాడు. దాని తర్వాత రియలైజ్ అయ్యి అరే టు బీ ఫ్రాంక్ ఐకి ఏంకి మధ్యలో స్పేస్ వస్తారని. నాగార్జున గారు ఇంకా అడుగుతారు నాకు కావాలనే చేసావు నిఖిల్, ఇది నువ్వే కదా చెప్పు, వీడియోస్ చూపిస్తారేమో అనుకున్నా, నువ్వే కదా పృథ్వీకి చెప్పు ఐకి యాంకి మధ్యలో స్పేస్ ఉండదురా అని చెప్పి. బట్ చూపిలా, అది చూపించుంటే బాగుండేది, కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఎక్కడ మనకి కంటెంట్తోనే అయిపోతుంది మనకి మొత్తం ఆట. నెక్స్ట్ నాగార్జున గారు యష్మిని మిస్ యూ మగలి అని అన్నారు అనమాట. అనగానే ఆవిడ ఏడ్చిన తర్వాత నాగార్జున గారు ఏంటి నేను రాంగ్ అనేసి నాలుగు కట్ చేసుకున్నారు, అమ్మో ఇవి ట్రిగ్గర్ అయిపోయిందని చెప్పి. అయిపోయిన తర్వాత ఆవిడ పప్ప అని చెప్పి ఏడుస్తోంది. యష్మి సారీ సార్ అని చెప్పి మళ్ళీ కుదుర్చుకున్న తర్వాత నాగార్జున గారు ఏమైంది అమ్ము అన్నారు. ఇంకా గట్టిగా అప్పుడు పృథ్వీ పక్కన ఐలాషెస్ అంటే ఏడుపు కాపుకుంది. ఇంకా ప్రేరణ తెలిసింది మళ్ళీ పప్ప అనగానే మళ్ళీ వచ్చి ఆగండి సార్ ఆగండి ఒక నిమిషం ఇక్కడే ఉన్నాలే. అదేదో చిన్నపిల్లలు చంటి పిల్లలు టాయిలెట్కి వెళ్తారు మమ్మీ డైపర్లో మార్చినట్టు వెంటనే వచ్చి తుడుస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ యష్మి ఎన్నాయింగ్ మనీకి ఇచ్చింది. థాట్స్ మీద క్లారిటీ లేదు అలా చెప్పి నన్ను నామినేట్ చేశాడు. బట్ తీరా చూస్తే ఈయనకే థాట్స్ మీద క్లారిటీ లేదు, ఈయనకు లేని పాయింట్స్ నన్ను చెప్పి నామినేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడ మళ్ళీ ట్రిగ్గర్ అయ్యి ఉంటుంది. నిజంగా కదా నేను ఇలా చెప్పే పాయింట్స్ ఇప్పుడు నాకే క్లారిటీ లేదు, ఒక పక్క నైన్కి కూడా అలాగే చెప్పాను, మళ్ళీ నేను ఏదో చేస్తున్నాను, సో నాకు క్లారిటీ రావటం లేదేమో అని చెప్పి మైండ్లో జుమ్ అని చెప్పి ఒక థాట్స్ అనేవి ఒక రోలర్ కోస్టర్ రైడ్ జబా తిరుగుతూ ఉంటుంది మైండ్లో తనకి. ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండాలనుకుంటాము, సో చిన్న మ్యాటర్ని పెద్దగా రియాక్ట్ అవుతూ ఉంటాడని చెప్పి చెప్పింది. నెక్స్ట్ ఎన్నాయింగ్ మిర్రర్ తీసేయమన్నాడు నాగార్జున గారు. సెల్ఫిష్ ప్రేరణకి ఇచ్చింది. ఈ హౌస్లో వచ్చిన తర్వాత ప్రేరణ బయట ఫ్రెండ్ కాదని. నాకు చాలామంది అసలు వాళ్ళిద్దరు ఒకటే సీరియల్లో చేశారు, అప్పట్లో ఇంక చెప్పలేదని ఈ విషయం తెగేసుకున్నారు. కృష్ణ ముకుంద మురారి సీరియల్ పేరు ఒకటే సీరియల్ చేసిన ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వలేదు వాళ్ళిద్దరు అప్పుడు. ఇదైతే మిస్టరీగా ఉంది. నిన్న కూడా ఎవరు నాకు రీల్ ఫార్వర్డ్ చేశారు, ప్రేరణ టీంలో ఏదో రీల్ పెట్టుకున్నారు, అందులో యష్మిని ఒక సైకోలాగా ఏదో పెట్టారు, టెట్టేం స్పైడర్ మ్యూజిక్ వస్తుంది కదా పెట్టారు. మరి ఏమి వీళ్ళు బయట నిజంగా ఫ్రెండ్స్ కాదేమో, మరి చాలా క్లోజ్ ఈ హౌస్కి వచ్చాక అయింది. బట్ ఈ 1 వీక్లో గేమ్ లాగా చూస్తుంది, ఏ ఎమోషన్స్ అన్నీ పక్కన పెడుతుంది. మేబీ అది కరెక్ట్ ఏమో గేమ్ కోసం మాత్రం, బట్ కానీ పర్సనల్గా సెల్ఫిష్గా అనిపిస్తుంది అని చెప్పింది అనమాట. ఇక్కడ దాకా బాగానే ఉంది, కరెక్ట్గానే చెప్పింది ఇక్కడ దాకా. సో గేమ్ లాగా ఆడుతుంది కానీ పర్సనల్గా నాకు అనిపిస్తుంది ఫ్రెండ్షిప్ని దూరం పెట్టింది 1 వీక్ నుంచి అని. కాకపోతే ఏంటంటే జ్యూస్ చిప్స్ అనేది చెప్పింది కదా, అక్కడ తెగిపోయింది నాకు. అంత చెప్పి మళ్ళీ జ్యూస్ చిప్స్ ఏందో నాకు అర్థం కాల. సో నెక్స్ట్ నాగార్జున గారు కానీ ఆట విషయంలో ప్రేరణ ప్లేయింగ్ ఫెంటాస్టిక్, బ్రహ్మాండంగా ఆడిందని చెప్పారు. సంచాలకుగా కూడా కరెక్ట్ డెసిషన్స్, నైస్ ప్రేరణ, వెరీ నైస్. అంటే సార్ నన్ను ఫస్ట్ 5 వీక్స్ టైంలో మీరు నన్ను ఫస్ట్ పొగిడారు అని చెప్తుంటే, సో స్పెషల్గా చెప్తున్నారంటే మీరు అలా ఆడితే నేను అలా చెప్తాను. దీన్ని మీరు ప్రోమోగా కట్ చేసి వేయచ్చు కదా, వేస్తే ప్రేరణ ఒక ఎలివేషన్ వస్తుంది కదా, లేదు వెయ్యట్లా. ఇదంతా కావాలని చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే టాప్ 5లో ఈ ఏదైతే కన్నడ తెలుగు ఇష్యూ జరిగిందో, సో కన్నడలో ఎంత తక్కువ ఉంటే అంత మనకు మంచిదని చెప్పి. సార్ ఇది షోకి ముందు నేను కూడా గగ్గలు పెట్టుకున్నాను సార్, నన్ను ఫాలో అవ్వండి సార్ కొద్దిగా, నేను కొన్ని విషయాలు చెప్తాను, మీరు కొంచెం సీరియస్గా తీసుకుంటే మనందరికీ పడుతుంది. దీన్ని అభిమానంతో ప్రేమతోనే చెప్తాను, నాకేం కోపం లేదు. నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం, పిచ్చి. ఇన్ఫ్యాక్ట్ నేను అన్ని పక్కన పెట్టి బిగ్ బాస్ వస్తాను. ఈవెన్ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఈరోజు కాస్ట్ ప్లానింగ్ జరుగుతున్నప్పుడు కూడా అందులోంచి పక్కన పెట్టి ప్రోమో వస్తుంది, దాన్ని మ్యూట్ చేసేసి నేను ప్రోమో చూస్తాను, అంత పిచ్చి. సీజన్ స్టార్ట్ అవ్వక ముందు ఈ పేర్లని తెలిసినప్పుడు ఇంతమందికి తెలుగు వాళ్ళు దొరకటం లేదా మీకు బిగ్ బాస్ అని చెప్పి పెద్ద టైటిల్ పెట్టి చేశారు. అయినా మీరు అంతమందిని తీసుకొచ్చిన తర్వాత ఇంకేం చేయలేం, నేను ఈక్వల్గానే చూస్తాను అందరినీ. బట్ మీరు లాస్ట్కి వచ్చాక ఇది పెంట అయిపోయింది అని చెప్పి దీన్ని ఇప్పుడు తగ్గించాలని చూస్తే అది అవసరంలాగా. గేమ్ ఆడే వాళ్ళకి ఎవరైనా సరే, కన్నడాలు తెలుగు వాళ్ళైనా సరే మన వాళ్ళు పుష్ చేస్తారు. ఎవరో కొంతమంది ఉంటారు ఒక బ్యాచ్, వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఫేమస్, వాళ్ళ కనుక వాళ్ళ కంటెస్టెంట్లు అయితే వాళ్ళు ముందుకు వెళ్ళడం కోసం వీళ్ళు లాపడానికి. నెక్స్ట్ నాగేంద్ర గారు, నీకు వచ్చిన మెసేజ్లో మొత్తం 76 వర్డ్స్ ఉన్నాయి, ఒక 5 వర్డ్స్ చెప్పాలని డిసైడ్ చేసాము అని చెప్పి. హాయమ్ము అనేది ఫస్ట్, మిస్ యూ మగలి అన్నది లాస్ట్ అని చెప్పి 5 వర్డ్స్ చెప్పారు. అంటే ఐ మిస్ యూ టు పాప ఫస్ట్ టైం చెప్తున్నా, ఎప్పుడు చెప్పలేదు జీవితంలో, ఐ లవ్ యూ అని చెప్పి వాళ్ళ పాపకి ఐ లవ్ యూ చెప్పింది. దాని తర్వాత నాగార్జున గారు ఇంకొక 4 వర్డ్స్ చెప్తాను, అదేంటంటే యూ ఫాట్ లైక్ ఏ వారియర్ అని చెప్పారు. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని చెప్పింది. చాలా హ్యాపీ, ఫైనల్లీ నన్ను మా డాడీ ప్రైజ్ చేశారు అని చెప్పి చాలా ఆనందం వచ్చింది. నెక్స్ట్ నాగార్జున గారు ఇంకో మూడు చెప్తాను, సీక్రెట్ చెప్పాలంటే ఆ టాటూ గురించి చెప్పింది. ఆ టాటూ అంటే ఎవరో చైనీస్ టాటూ, కాలేజీలో లవ్ స్టోరీ అంట. ఆ చైనీస్ అని చెప్పారు, జపనీస్ అయింది. సో RS అని చెప్పి 2 అక్షరాలు, రష్మి అంటే ఆవిడ పేరు రష్మిక అంట. సో మొత్తానికి ప్రేరణ ఇక్కడ రిలీజ్ చేసింది అనమాట. ప్రౌడ్ ఆఫ్ యూ సార్ అని చెప్తే
రైట్ కదా అని చెప్పి అక్కడ కొంచెం కామెడీ చేసుకున్నారు. దాని తర్వాత నిఖిల్ మణికంఠకి ఇచ్చాడు కన్నింగ్ అని. నిఖిల్కి సీతకి ఇంత ఓపెన్గా మీకు తెలుసు, మిగతా వాళ్ళకి అంత తెలియదు, మీరు డిస్కస్ చేసుకున్నారు దీని గురించి, స్టిల్ మీ ఇద్దరు కూడా మణికంఠకి ఇవ్వడం అన్నది నన్ను ఆశ్చర్యచకితుని చేసింది. నా ఒళ్ళు పొలకరించింది మీ దెబ్బకి. మణికంఠకి ఇచ్చాడు కన్నింగ్ అని. డే 1 నుంచి ఇప్పటిదాకా తన ఆట కోసం తనే ఆలోచించుకున్నాడు. ఇక్కడ దాకా వచ్చిన మేమందరం ఇండివిజువల్ ఆడాలి, ఎవరు ఇండివిజువల్ ఆడలేదు, బయటకు ఓపెన్ అప్ అవ్వడానికి మాత్రం అవ్వట్లేదు, వాడికి మాత్రమే చూస్తున్నారు అందరూ అని అనిపించిందని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ జలసి విష్ణుప్రియకి ఇచ్చాడు. పృథ్వీ విషయంలో జలసి ఫీల్ అవుతుంది. ఇలా ఏదో కామెడీకి ఇచ్చినట్టే యష్మి కామెడీకి ఇచ్చేయచ్చుగా, సార్ ఓడిపోయినప్పుడు అంత ఏడ్ చేసి సీన్ చేసేసింది సార్, మా ప్రేమతో కూడా గొడవ వేసేసుకుంది సార్ అని చెప్పి ఇచ్చేయచ్చు కదా, అన్నాయింగ్ అని చెప్పి సింపుల్గా అయిపోద్ది కదా, అవదా రీజన్ కాదా? అయిపోయింది. నాగార్జున గారు ఏమైనా అంటారా? సల్మాన్ ఖాన్ గారు నాగార్జున గారు నీ రీజన్స్ కాదు, నువ్వు సేఫ్గా ఆడుతాను, ఆయన ఎప్పుడు అలా ఆడండి అంటారు, సింపుల్ కానిచ్చేయండి వెళ్ళిపోదాం అన్నట్టు అంటారు, తొందరగా వెళ్ళిపోదామని. నెక్స్ట్ నాగార్జున గారు 3 లక్షలు కాంట్రిబ్యూట్ చేశారని చెప్పారు. దాని తర్వాత నైనిక నెక్స్ట్ లెవెల్ టాక్సిక్ మణికంఠ ఇచ్చింది. వామ్మో నాకు తరలే వెళ్ళిపోతుంది కదా, ఇంకేం చేస్తాం. ఈ యాక్చువల్గా ఇక్కడ 5 ట్రేట్స్ ఉన్నాయి కదా ఇచ్చింది, సెల్ఫిష్, ఈ అన్నాయింగ్ ఇవన్నీ అవన్నీ ఆయనకు ఉన్నాయంట. నేను ఇప్పటిదాకా నాకున్న ఫ్రెండ్ అనుకున్నాను, బిగ్ బ్రదర్ అనుకున్నాను, తనే చెప్పాడు. సో ఇంటిని గుర్తు చేస్తూ ఉంటాడు, ఎందుకు మీరందరూ ఎందుకు అటాచ్ అయిపోయారని తనే అంటూ ఉంటాడు. ఎమోషనల్లీ అటాచ్ అవ్వమని చెప్పి ఫోర్స్ చేస్తున్నాం అంటాడు, తనే అంటాడు. సో నేను తన కోసం ఉన్నాను కానీ తనకు సపోర్ట్ చేసే ఫ్రెండ్ అనుకుంటారు. యాక్చువల్గా ఏమైందంటే తిను తన కోసం ఫస్ట్ నుంచి స్టాండ్ తీసుకుంది, కానీ ఎక్కడ కూడా మళ్ళీ నైనిక నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్కడ చెప్పట్లా. సో ఒకరోజు వచ్చి కిస్ చేసుకొని చెప్తాను అనమాట, నేను నీకోసం ఉన్నాను రా అది అని చెప్పి, నువ్వు నా కోసం ఉన్నాను, నీకోసం ఉన్నాను. దాని తర్వాత ఎక్కడ కూడా నీ ఫ్రెండ్ ఎవరంటే నబీల్ అని, నీ ఫ్రెండ్ ఎవరంటే సీత అని, నీ ఫ్రెండ్ ఎవరంటే విష్ణుప్రియ అని చెప్తాను, నైన్కి చెప్పలా. ఆ ఫీలింగ్తో ఇక్కడ టాక్సిక్ అని చెప్పి ఇక్కడ బయట పెట్టింది. సో అది సంగతి, అంతకుమించి చేయలేదు. అన్నాయింగ్ ప్రేరణ కొన్నిసార్లు కొన్ని వర్డ్స్ చెప్తుంది, మేబీ అది నాకు నెగిటివ్గా అనిపిస్తుంది అని చెప్పి కొంచెం ఓవర్ ఎంతూజియాస్టిక్గా కూడా ఉంటుందని చెప్పేది ఇచ్చింది. నెక్స్ట్ నాగార్జున గారు నైనిక అని చెప్పి తనకు స్ప్రే కొట్టారు. చోటా ప్యాకెట్ బడే దమాలు అన్నారు, ఎక్కడ చూస్తే చిన్న దమాలు కూడా లేదు. ఫస్ట్ వీక్ నైనిక ఎక్కడ, ఎక్కువ నైనిక ఎక్కడ అని చెప్పి. సో నైనిక ఎలిమినేటెడ్. ఇంకా ఓవర్ థింక్ చేస్తున్నాం అని చెప్పానంటే, సరే ఈ వీక్ నేను ఓవర్ థింక్ చేయలేదంటే ఓవర్ థింకే కాదు, థింకే చేయలేదు అన్నారు. గేమే వాళ్ళ ఛాన్స్ వచ్చినా కూడా వాళ్ళ కాన్ఫిడెన్సే లేదు. నెక్స్ట్ విష్ణుప్రియ, వర్షం పడుతుంది సార్, నాగార్జున గారి మైక్ సౌండ్ కొంచెం పెంచండి, వినిపించడం లేదంట. నాగార్జున గారి వాయిస్ మీకు వినిపించడం లేదని చెప్తున్నారా? నాగార్జున గారి వాళ్ళ వాయిస్ నాగార్జున గారికి వినిపించడం లేదని చెప్తున్నారా ఏంటో. నెక్స్ట్ ఒక సేవింగ్ చేశారు, నిఖిల్ సేవ్ చేశారు. పృథ్వీ కూడా సెల్ఫిష్ మనీకే ఇచ్చాడు. లాస్ట్ వీక్ హౌస్ డిసైడ్ చేసింది ఇంకొండడు, అంటే సోనియా వర్సెస్ మనీ పడినప్పుడు వాళ్ళ రీజన్ సేవ్ అయినా కానీ వాళ్ళు సేవ్ చేసినట్టే కదా, సో మనీని సేవ్ చేశారు. కానీ బయటకు వచ్చి హౌస్ కార్నర్ చేసిందన్న కరెక్ట్ కాదు, నాకు సెల్ఫిష్గా అనిపించింది. అన్ఫెయిత్ఫుల్ ఉంటే అది ఇచ్చేవాడిని, అన్ఫెయిత్ఫుల్ అని చెప్పి. నెక్స్ట్ జలసి సీతకి ఇచ్చాడు. ప్రేరణ వర్సెస్ సీత విషయంలో నన్ను ఎందుకు ఉంచారు, నన్ను ఎందుకు తీశారు, ప్రేరణకి ఎందుకు ఉంచారు అన్న దాని మీద. నెక్స్ట్ నాగార్జున గారు, ఈ వారం డెసిషన్ అన్ని రైటా సీత అని చెప్పి సీతను అడిగారు. లేదు సార్, బిట్వీన్ మనీ అండ్ విష్ణుప్రియాని నేను నామినేట్ చేశాను, అది గేమ్లో తీసాడని చేశాను. తర్వాత నేను అనుకున్నా నాకు నేనే సాక్రిఫైస్ చేసుకుందామని. ఈ పాయింట్ మీద బయట నుంచి వైల్డ్ కార్డ్స్ వస్తారు కదా, ఎవరో ఒకరు ఈ పాయింట్ మీద సీతను నామినేట్ చేస్తారు. చూడండి, నువ్వు బయట జనాల దృష్టిలో సూపర్గా అయిపోదాం, సాక్రిఫైస్ అయిద్దాం అని చెప్పి అనుకున్నావు. ఎప్పుడైతే బిగ్ బాస్ నీకు నీ వల్ల గేమ్ ఓడిపోతున్నావు అని చెప్పంగానే, అమ్మో నా వల్ల గేమ్ ఓడిపోతున్నావు అని చెప్పి వెనక్కి తగ్గి నువ్వు వెంటనే మణికంఠ పేరు తీసుకున్నావు. సో ఇది డబుల్ గేమ్, డబుల్ ఫేస్ అన్నట్టు ఏదో ఒకటి చెప్పి ఈ పాయింట్ చెప్పి సీతని నాకు తెలిసి నామినేట్ చేస్తారు. వాళ్ళు కానీ షో చూస్తే నామినేట్ చేస్తారు ఖచ్చితంగా. మళ్ళీ బిగ్ బాస్ కారణాలు చెప్పండి అంటే నేను డెసిషన్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుందని చెప్పి కొంచెం థాట్ ప్రాసెస్ రాంగ్ అనిపించిందని చెప్పి ఇక్కడ ఒప్పేసుకుంది కదా, మరి రేపు వాళ్ళు నామినేట్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేసిద్దా, అదే ఇంపార్టెంట్. నాగార్జున గారు, అది కాదమ్మా అసలు అడిగింది అది కూడా కాదు, ఇంకీ పింకీ పాంకీ అని చెప్పి తీసావు కదా బిట్వీన్ నబీల్ అండ్ ప్రేరణ, ఎందుకు తీసావు అని చెప్పి. సో అంటే నబీల్ ఎలాగైనా సార్ నేను బోర్డు పెడతాను అన్నాడు. ఏం లేదు, ప్రేరణ అంటే జలసి ఆల్రెడీ ప్రేరణ మీద కొంచెం ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి ఆ డబ్బా గిబ్బా ఆ దగ్గర నుంచి, సో అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. నెక్స్ట్ సీత, బోర్డు పెట్టాలని ఇచ్చాడు సార్ అందుకోసం అని చెప్పి, సో ఇంకా టెన్షన్ పడి తీసేసుకున్నానంటే, మరి బోర్డు పెట్టాడంటే లేదు సార్ నేను కూడా తిట్టాను సార్ అని చెప్పి చెప్పింది. ఇంకేం లేదు, తిడితే ఉంది. నెక్స్ట్ నాగార్జున గారు, మణికంఠ నాకు ఎవరు లేరు సార్ అన్నాడు. నా థాట్ ప్రాసెస్సే రాంగ్గా రన్ అవుతుంది, ఇంకా వేరే వాళ్ళని నేను జడ్జి చేసే స్టేజ్లో నేను లేను. నాగార్జున గారు, దిస్ ఈస్ ద గేమ్, మళ్ళీ కార్నర్ అయిపోయానని చెప్పి ఫీలింగ్ అని వచ్చిందా, దాంతో రిజెక్ట్ చేస్తున్నావంటే ఏం ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాను మణికంఠ అని చెప్పి కొద్ది సీరియస్గా అడిగారు. మణికంఠ, లేదు సార్ నేను హట్ అయ్యాను ఈ టన్నిటి మీద. ఎందుకు హట్ అయ్యావంటే నేను ఎందుకు ఇలా ఉన్నానని చెప్పి హట్ అయ్యాను అన్నాడు. నాకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మాత్రం చాలా బాధేసింది. నాకు ఐ ఫెల్ట్ రియల్లీ సాడ్ అండ్ సారీ ఫర్ హిమ్. తనకు అర్థం కావట్లా, నేనే ఇలా ఉన్నానా, వీళ్ళందరూ నన్ను ఇలా చేస్తాను. బయట ఆడియన్స్ ఏమంటారంటే నన్ను అందరూ ఇలా చేస్తున్నారు. 70% ఆయన అలా ఉంటే 30% ఈ హౌస్ వల్ల అలా అవుతారు. 100% మెంటల్ స్టెబిలిటీ వెళ్తే అక్కడ జరిగే సిచ్యువేషన్స్, అక్కడ జరిగే నామినేషన్స్ అంటే మీరు ఏదో అనుకున్నారు ఏదని చెప్పి అయిపోద్దని, ఆ చెత్త వేయటం, మొహం మీద స్టాంప్ గుద్దటం, స్ప్రే చేయటం,
ఆ ఫోమ్ పూయటం ఇవన్నీ చాలా, అది మనం కెమెరాల ముందు అంతమంది ముందు నువ్వు తప్పు చేసావు, నువ్వు బయటకు పోరా అని చెప్పి నీకు అలా రాస్తా ఉన్నప్పుడు చాలా హ్యూమిలియేషన్ ఫీల్ అవుతాం మనం. ఇట్స్ నాట్ ఈజీ. సింపుల్గా అనిపిస్తుంది, స్ట్రాంగ్ ఎదుర్కోవాలి, అంత మెంటల్ స్టెబిలిటీ ఉండాలి అందులో. ఈజీగా అయిపోదు అదేమి. సో తనకి నేను ఎలా ఉన్నానా, సో ఆల్రెడీ కొంచెం ఇదిగా ఉన్నప్పుడు, అంత ఇది స్ట్రెంత్ లేనప్పుడు లోపలికి వచ్చిన తర్వాత వీటన్నిటితో ఇంకా డౌన్ అయిపోతారు ఆబ్వియస్గా. అక్కడ ఆ మాట అనగానే నాకు నేను ఎందుకు ఇలా ఉన్నానని చెప్పి అనుకుంటున్నాను సరే నాకు బాధేసింది అప్పుడు. సో నాకేమనిపించిందంటే, ఏదైనా మనం మనకంటే హెల్ప్ చేయగలమా అంటే, హౌస్లో తనంటే మనం ఏం చేయగలం, బయట ఉంటే ఖచ్చితంగా ఏదైనా చేయగలం, బట్ బయట లేరు కదా. కాకపోతే ఏంటంటే నా బాధ ఏంటి తెలుసా, త్రూ అవుట్ దిస్ మణికంఠ థింగ్, వేరే కంటెస్టెంట్స్ బలైపోతున్నారు అబ్బా ఇందులో. అది రాంగ్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. టార్గెట్ మణికంఠ అని చెప్పి మనం అనుకుంటా ఉంటున్నాం. సో వాళ్ళందరూ ఏదో టార్గెట్ చేస్తున్నట్టు దాన్ని ప్రొజెక్ట్ అయిపోతుంది. వాళ్ళు వేరే కంటెస్టెంట్ని ఎలాగ ఒక రీజన్స్ పెట్టి చేస్తారో అలాగే మణికంఠని కూడా అలాగే చేస్తున్నారు. స్పెసిఫిక్గా మణికంఠనే తీసేయాలని లేదు. మీకు 5 weeks మణికంఠ ఎందుకు నామినేట్ అవుతున్నాడని చెప్పి మీరు క్వశ్చన్ చేస్తే, మణికంఠ వీక్ జరిగే ఆ ప్రోగ్రామ్స్ కూడా అలాగే ఉంటాయి కదా. ఎవ్రీ వీక్ మణికంఠ రచ్చ చేయని వీక్ లేదు. అది మణికంఠ మిస్టేక్ వల్ల అయినా, పక్కన వాళ్ళ మిస్టేక్ వల్ల రచ్చ అయితే అవుతుంది. దాని ద్వారానే పాయింట్స్ వస్తున్నాయి. ఆల్ పీపుల్ సెర్చ్ ఫర్ పాయింట్స్ ఓన్లీ. నామినేషన్లో జనాలకు ఒక పాయింట్ కావాలి. అక్కడ 5 వారాలు అయ్యాడు, 6 వారాలు అయ్యాడు, ఇంతకుముందు ఎవ్వరూ లేదా వరుసగా నామినేషన్స్? మీరు చెప్పండి, ఫస్ట్ టైం అయ్యారా? అందరూ అవుతున్నారు నామినేషన్స్. నామినేషన్లో ఎవరైనా సరే నేను నామినేషన్లో ఉంటే ఎవరైనా అమ్మని స్ట్రెస్లో ఉన్నా, నామినేషన్ స్ట్రెస్లో ఉన్నా అని చెప్పి ఏదైనా చిన్నదాన్ని గరిచేసి ఏంట్రా అరుస్తున్నా అంటే నేను నామినేషన్ స్ట్రెస్లో ఉన్నా అని చెప్పి అలా ఉందా ఎక్కడైనా? త్రూ అవుట్ ఇన్ సీజన్స్ ఎక్కడా లేదు కదా. గేమ్ని గేమ్లా చూడాలి, గేమ్లా చూసి డిసైడ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఆయనకి ప్రాబ్లం ఉండటం వల్ల మిగతా వాళ్ళందరినీ ఇచ్చేయటం అది నాకు నచ్చలేదు యాక్చువల్గా. సో అందుకోసమే నాకు అది ఫెయిర్గా అనిపించట్లా. ఎంతసేపు నువ్వెందుకు మనీ కోసం ఎంత చెప్తున్నావు అంటే, మిగతా కంటెస్టెంట్స్ సఫర్ అవుతున్నారు, ఆ కంటెంట్ అంతా మనీ కోసం చెప్తుంది అయితే ఇంక చెప్పాలి, ఇంకేం చేస్తాం చెప్పకుండా. సరే మణికంఠ మొత్తానికి సెల్ఫీస్ సీతకి ఇచ్చాడు. సో ఎందుకంటే మిడ్ వీక్లో సేవ్ అయినప్పుడు కొంచెం మంచి మాట చెప్పాడు, నువ్వు ఎలా సేవ్ అవుతున్నావు అని చెప్పి నా బ్రెయిన్లో, అంటే తినకు ఓట్లు ఎలా వస్తున్నాయి అని చెప్పి అందే అని చెప్పి తినేమంటే చెప్పబోతే సార్ నా బ్రెయిన్లోనే చెప్పాను ప్లీజ్ అని చెప్పి టాస్క్ తను ఆడాలని చెప్పి మ్యాక్సిమం ట్రై చేయడం వలన సో అని చెప్పింది. ఇంకా జడ్జి చేయలేను సార్ నేను ఇంత పర్ఫెక్ట్గా, ఇంకా అయిపోయింది నా సీన్ అని చెప్పాడు. నాగార్జున గారు ఆటలో నుండి ఎలిమినేట్ చేసింది మణికంఠే కదా, సో అందుకోసం అని చెప్పి సెల్ఫిష్ అన్నాడు, ఇంకేంటి అన్నాడు. సార్ ఆ పాయింట్స్ చెప్తే రైటే సార్, కాకపోతే తనకి ఓట్స్ ఎక్కువ వస్తాయి, ఇంక మిగతా 2 పాయింట్లు రాంగ్ అని చెప్పింది. ఏంటంటే ఆట ఎక్కువగా నేను ఆడాలని అనుకోలేదు సార్, అదైతే రాంగ్ అంది. నెక్స్ట్ నువ్వెవరు జడ్జి చేయడానికి అని చెప్పి మళ్ళీ నాగార్జున గారు మణికంఠ కౌంటర్ వేసినట్టు జడ్జి చేయడానికి, డోంట్ కార్నర్ హిమ్. నేను అంటే సార్ నేను అలా చెప్పడం నేను చెప్తున్నాను అయ్యా నీ బదులు అంట. ఆయన ఇంకా డౌన్ అవుతాడు, ఆయనకే సెటర్ వేశారు మీరు. నెక్స్ట్ మణికంఠ ప్రేరణ అన్నాయింగ్ అని చెప్పాడు. దేనికంటే కిచెన్లో ఇది చేయి, అది చేయి, స్పీడ్గా చేయి, ఫాస్ట్గా చేయి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. ఫాస్ట్గా అది నాకు అన్నాయింగ్ ఉంటుంది సార్, నా ఓన్ పేస్తో నేను చేయాలి అంటే, సార్ అక్కడ మాకు టైమర్ ఉంది, ఆ టైం ప్రకారం మీరు ఫాస్ట్గా చేసుకోవాలి కదా సార్, చేసుకోవాలంటే ఓకే ఐ అండర్స్టాండ్ అని చెప్పి అంది. సో అది వాళ్ళ టైమర్ ప్రకారం వాళ్ళు స్పీడ్గా చేయాలనుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళతో పాటు లేదు నేను నా ఓన్ పేస్తో చేస్తానంటే ఆ టైమర్ అనేది ఫెయిల్ అయిపోద్దా? నువ్వు ఒక టాస్క్ ఆడుతున్నావు నీ టీం కోసం, వాళ్ళు ఇన్పుట్స్ వస్తే నేను తీసుకోను, మీరు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు నన్ను, నేను ఆడుకొని ఏంటంటే అది ఫెయిల్ అయిపోద్దా? ఎలా అవుతుంది? ఇప్పుడు దానివల్ల నన్ను ఇప్పుడు ఓడిపోయి దాన్ని తీసారంటే మళ్ళీ నన్ను ప్రేరణ అని అంటాం కానీ వేరే వాళ్ళని అంటాం కానీ కరెక్ట్ అవుతుందా? ప్రేరణ మామని కంగారు పెట్టిందంటే ప్రేరణకి ఏమైనా సొంత ఇదే ఏంటి? అక్కడ టాస్కే కదా ఎవరికైనా. సో వేరే కంటెస్టెంట్స్ బలవటం అంటే ఇదే ఈవినింగ్స్తోనే చెప్తున్నాను నేను. నెక్స్ట్ నాగార్జున గారు సీత ఇంకా మనీకి ఇవ్వద్దని చెప్పారు, అయినా సరే సీత ఇంకా ఆగల. ఎన్నోయింగ్ పృథ్వీకి ఇచ్చింది, తప్పు రేటు చెప్పడం ఏం చేయడు సార్, మొహమ్మద్ గుచ్చినట్టు చెప్తా ఉంటాడు, ఎమోషన్ అని చెప్పి వీక్ అని చెప్పి అలా చెప్తా ఉంటాడు. సో అంతే అదొక ఎన్నోయింగ్ అనిపిస్తుంది అని చెప్పి. నెక్స్ట్ అదే నాగార్జున అడ్వాన్స్ రోజు ప్రీ మెచ్యూర్డ్ అంటారని జోకేశారు. దాని తర్వాత మణికంఠకే ఇవ్వాలి అన్నట్టు ఫిక్స్ అయింది. కొంచెమైనా బుర్రలేదా సీత? కొంచెమైనా అసలు మీరు ఇవ్వకూడదు. నాగార్జున గారు అప్పటికి 2-3 సార్లు మీరు అయిపోయింది యుద్ధం, అయినా సరే మళ్ళీ నాగార్జున గారు ఇవ్వద్దన్నా కూడా సార్ నాకు నీతోనే ప్రాబ్లం సార్, మనీయే కావాలి అంటే ఎలాగా? మీకు ఇంకేం అర్థమైనట్టు? మీరు రియల్గా కార్నర్ చేస్తున్నారు ఇప్పుడు ఈ టైంలో మాత్రం. క్లియర్ ఇది మాత్రం అలానే ఎవ్వరు అనుకోకుండా ఉండలేరు ఇది కార్నర్ కాదని చెప్పి. దొరికాడు కదా బాధేస్తుంటే చెప్పేసారు కదా, ఎన్ని పాయింట్లు చెప్పాలి ఎన్ని పాయింట్లు చెప్పి ఇంకా పాయింట్ ఉండిపోయింది వీడి దగ్గర. చీఫ్ టాస్క్లో ఎలిగేషన్ ఏదైతే ఉందో అది, ఎందుకంటే నేను విష్ణుప్రియని నామినేట్ చేశాను కాబట్టి విష్ణుప్రియని చీఫ్ చేయాలనుకున్నా. సో అందుకోసం ఎవరితో పెట్టుకోవద్దు, విష్ణుప్రియ కోసమే గట్టిగా ఆడదాం అనుకున్నాను. ఈ లోపల తను అడిగితే నేను ఆదిత్యం దగ్గరికి వెళ్ళమన్నా, దాని తర్వాత నైనిక వచ్చింది. నైనిక వస్తే నైనికకి ఇంకెవరు దొరకలేదంటే చేయాల్సి వచ్చిందని. ఇప్పుడు నైనికకి ఎవరు దొరకలేదు కాబట్టి చేయాల్సి వచ్చింది. ఇతనికి కూడా తను దొరకలేదని కదా వచ్చి ఉంటాడు మీ దగ్గరికి. మీరు ఇప్పుడు ముగ్గురు ఆడాలని మీరు అనుకున్నప్పుడు తిన్న కూడా ఆడిపించుకోవచ్చు, తిన్న ఆడిపించుకోవడం ఇష్టం లేనప్పుడు నువ్వు నా ప్రయారిటీ కాదు నాకు వేరే ప్రయారిటీస్ అని క్లియర్ చెప్పేయాల్సింది.
అంతేగాని వద్దు నువ్వు అక్కడికి వెళ్ళి నేను ఇద్దరం ఆడాలనుకుంటున్నాను అని చెప్పి తర్వాత మీరు ముగ్గురు ఆడి తర్వాత ఆయన ఫీల్ అయ్యి అంత రచ్చేందుకు చెప్పాలనుకుంటే మొహమ్మద్ చెప్పాలి, లేదంటే లేదు. సో దీనికోసం మీకు నామినేషన్ వస్తుంది ఖచ్చితంగా, వెయిట్ చేయండి. నెక్స్ట్ ప్రేరణకి ఇచ్చింది ఓవర్ ఎంతూజియాస్టిక్ స్కిల్స్ ఉన్నాయని చెప్పి, టాస్క్ వస్తే అయిపోద్ది, ఇది అయిపోద్ది, టాస్క్లు అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ నాగార్జున గారు పృథ్వీని పొగిడారు. సార్ ఇలా పాటలుగా పొగుడుతున్నారు సార్, విచ్ ఈజ్ రాంగ్. మీరు ఎలివేషన్ పొగడతా అంతా ఒకేసారి అవ్వాలి. మొదటి 3 వారాలు నేనే చెప్పాను తగ్గించుకో, కంట్రోల్ చేసుకో, బార్డర్ దాటద్దని చెప్పా. బట్ అన్ని పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసుకున్నాం, ఆట ఎరగొట్టు దుమ్ము లేపే దమ్ముగా అని చెప్పి, దమ్ముగా ఆడుతున్నాం అని చెప్పి అన్నారు. అయిపోయింది. దాని తర్వాత నబీల్ సేవ్ చేశారు. నెక్స్ట్ ఆదిత్య ఓం వచ్చాడు. నేను చెప్పిన ఆదిత్యం 4 వీక్స్ ఉంటారని 4 వీక్స్ ఉన్నారు, 5th వీక్ ఎలిమినేట్ అయిపోయారు. ఆదిత్యం ఇక్కడ కొంతమందికి ఆయన జర్నీ చూపించారు. దాని తర్వాత ఒక 5గురికి హగ్గులు, 4గురికి గుద్దులు ఇచ్చారు. అన్ని పాజిటివ్గానే చెప్పారు, గుద్దులు కూడా పాజిటివ్గానే చెప్పారు, హగ్గులు కూడా బాగానే ఇచ్చారు. ఇందులో మనీకి కూడా గుద్దుగానే ఇచ్చారు కానీ బట్ స్టిల్ మంచి మాట చెప్పారు. నబీల్ గెలిస్తే నేను గెలిచినట్టు అన్న చెప్పారు, అంతే. సో ఇదే ఓవరాల్ ఎపిసోడ్లో జరిగింది, అంత మించి ఏం లేదు. ఏమి లేకపోవడం కాదు, చాలా వరకు ఇప్పుడు అంత దాంట్లో 20 మినిట్స్ ఆదిత్యం గారికి వెళ్తే ఒక 40 మినిట్స్ దాకా మణికంఠకి వెళ్ళింది, మిగతా ఒక 10 మినిట్స్ మిగతా వాళ్ళకి వెళ్ళింది అనమాట. 1.5 అవర్ ఎపిసోడ్లో ఒక 10 మినిట్స్ యాడ్లు. ఓకే, నాకు అనిపించింది ఎప్పుడైనా సరే, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇందులో వేరే ఉద్దేశాలు లేవు. నాకు వేరే ఉద్దేశాలు నేను వేరే విధంగా కూడా చెప్తా ఉండొచ్చు. బట్ ఐ ఐఎమ్ ట్రూ టు మై సెల్ఫ్, అది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇప్పుడు కానీ చేయకపోతే. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ ఏదైనా కొత్తగా నాకు ఎవరితో అనాలిసిస్ ఏదైనా చేయాలి, నాకు అనాలిసిస్ చేయాలన్న భయంగా ఉంది. అదేదో కావాలని ఎవరైతే రుద్దుతున్నట్టు మీరు వాళ్ళు చేస్తారంటే అందుకే మొదటి నుంచి మూసుకొని కూర్చోరు. ఒక చాలా మెజారిటీ ఒక ప్రోమో అనాలిసిస్ చేశారు, 2 ప్రోమోలు కలిపి ఒక అనాలిసిస్ చేశారు. ఎందుకంటే కంటెంటే అయిందంటాడు, మళ్ళీ మీరు కావాలని చేసి ఎందుకు చేస్తారు అప్పుడు, నాకు ఇంకేం పని లేదా, నాకేం లేదా. సో అది సంగతి. ఎనీవే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.